అయిన మోదాంబిక అంబిక గారు జన్మతా మనిషి అంబిక గారు ఎక్కడున్నారో ఒక్కసారి వీడియో ఆన్ చేయండి. వన్స్ అగైన్ మన గెస్ట్లు ఇద్దరిని ఇన్వైట్ చేసుకుంటూ ఈ ఆత్మ సౌందర్యం అంతర్యామి ఆత్మ సౌందర్యం ప్లాట్ఫామ్ మీద మొట్టమొదటిగా మన గెస్ట్ ని ఇన్వైట్ చేస్తూ మోదాంబిక దేవి, వైఫ్ ఆఫ్ వై వెంకట్రావు గారు, సన్ ఆఫ్ వై డెనిక్, ఫాదర్ డి నూకరాజు గారు, మదర్ అనురాధ గారు, బ్రదర్ రాఘవేంద్రరావు గారు. క్వాలిఫికేషన్ MCom BEd, అబాకస్ ట్రైనర్, మ్యాథ్స్ టు మీట్ టీచర్ ట్రైనర్ అండ్ అడ్మిన్ కిడ్స్ క్రియేట్ స్కూల్, 4 member of Academy Robotics, Vizag Children Club Zone Director from 2006 with different services and trainings, Chartered President of JCI Vizag Femi Power Chapter in Junior Chamber of International, Exclusive Women Entrepreneur Chapter, Honorable Secretary of Rotary Club Visakhapatnam. మరి అంబిక గారు ఈ రోజు మా ఈ యొక్క ప్లాట్ఫామ్ మీద మిమ్మల్ని గెస్ట్ గా ఇన్వైట్ చేసుకోవడానికి చాలా ఆనందంగా మిమ్మల్ని ఇన్వైట్ చేసుకుంటున్నాం. నమస్తే, నమస్కారం. నమస్తే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్విటేషన్. ఈ 40 days ధ్యాన యజ్ఞానికి మరి మిమ్మల్ని పిలుచుకున్నందుకు చాలా ఆనందపడుతూ మా ఆత్మీయులందరికీ మీ యొక్క మెసేజ్ తో, మీ అందరిని ఎదురు చూస్తున్న మీ యొక్క మెసేజ్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి స్పీకర్ అనురాధ మేడం గారు. మేడం, yes madam, can you yes I can hear you. yes ఈ రోజు ప్రోగ్రామ్ కి నన్ను అతిథిగా పిలిచినందుకు రమణి గారి టీం అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. వీళ్ళందరూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఈ స్థాయికి తీసుకుని ఈ స్థాయిలో నేను ఉండేలా చేశారు. వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ఈ యొక్క మెడిటేషన్ స్టార్ట్ చేసి మనలో ఉన్నటువంటి ఇన్నర్ క్వాలిటీస్ ని చాలా చక్కగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి రమణి గారు ఈ ఐ బ్యూటీ అనేటువంటి ప్రోగ్రామ్ ని, ఆత్మ సౌందర్యం అనేటువంటి ప్రోగ్రామ్ తో అసలు ఎంత చక్కగా ప్రతి ఒక్క మహిళని అలరిస్తున్నారంటే ఇంకా దానికి ఒక మంత్రంలా పనిచేస్తుంది. నిజానికి ఒక మంత్రంలా పనిచేస్తుంది. ఈ కరోనా టైంలో ఎంతో మంది మహిళలు ఆవిడ యొక్క చక్కని ఆత్మీయతకు లోనయ్యి ఈ ఆత్మ సౌందర్యాన్ని యొక్క అర్థాన్ని తెలుసుకొని వాళ్ళల్లో ఉన్నటువంటి ఇన్నర్ బ్యూటీని బయట తీసుకుని ఎంతో సక్సెస్ ని సాధిస్తున్నారండి. నేను కూడా అందులో ఒక వ్యక్తిని అనమాట. అంటే ఆవిడ ఇచ్చినటువంటి అంటే కౌన్సిలింగ్ లో నేను కూడా ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఒక వ్యక్తిని, అంటే ఆవిడ యొక్క బ్లెస్సింగ్స్ పొందినటువంటి ఆవిడ యొక్క టీచింగ్ లోని ఒక విద్యార్థిని. నిజానికి రమణి గారు చాలా మంచి మనస్తత్వం అండి ఆవిడది. ఎంత మంచి మనస్తత్వం అంటే చాలా చిరునవ్వుతో ఎంతటి వాళ్ళనైనా సరే ఆవిడ యొక్క మాటలతో ముగ్ధుల్ని చేసుకుంటారు. అండ్ ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అనురాధ మేడం గారు, సైకాలజీ అండ్ ఎంఫిల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వీఆర్ హానర్డ్ హియర్ టుడే. My pleasure madam, my pleasure. Thank you so much ma'am.
అందరికీ పేరు పేరున ఈ యొక్క మహిళలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజు విచ్చేసినటువంటి అందరూ కూడాను ఈ రోజు మెడిటేషన్ ని ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క స్థానానికి నాకు తీసుకొచ్చినటువంటి మొదటి వ్యక్తిగా, అంటే ఇలాంటి ప్లాట్ఫామ్ కి నన్ను పరిచయం చేసినటువంటి వ్యక్తిగా మొదటిగా నేను మనసా వాచ నమస్కరించుకోవాల్సింది శ్రీకాంత్ గారండి. దాని తర్వాత అనురాధ మేడం, అసలు ఈ అమ్మాయిలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంది, ఏమో ఆ అమ్మాయి ఏ పని చేసినా కూడా చాలా సక్సెస్ఫుల్ గా అవుతుందని చెప్పి ఆవిడ నా మీద చాలా నమ్మకంతో జేసీఐ వైజాగ్ ఫెమీ పవర్ అనే లామ్ ని స్టార్ట్ చేసి అందులో వచ్చినటువంటి ప్రతి మహిళ ఆణిముత్యమేనండి. ప్రతి మహిళ నాకు అందులో కలిసినటువంటి రమణి గారు అవనివ్వండి, రాధిక గారు అవనివ్వండి, నాకు వాళ్ళని పరిచయం చేసినటువంటి మా లవింగ్ టీచర్, మా సంగీతం టీచర్ వాళ్ళందరూ కూడా నన్ను ఎంతో ప్రేమతో ఈ యొక్క స్థాయికి నేను దిగేలా చేశారు. చాలా మంది అంటూ ఉంటారు, నువ్వు మాటలు చెప్పలేవు, చేతలు మాత్రమే చేయగలవు, నీ చేతలు మా అందరితోని మాట్లాడిస్తాయి అని. అంటే టీచర్ అయినప్పటికీ ఆ ప్రొఫెషన్ లో నేను ఆ ఫ్లో లో వెళ్ళగలనేమో, కానీ ఇలాంటి ప్లాట్ఫామ్ మీద ఇంకా మాట్లాడాలి, చెప్పాలి అంటే ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ మేడం. యాక్చువల్ గా నేను చాలా నర్వస్ గా ఫీల్ అవుతున్నాను. చాలా మంది చాలా హ్యాపీగా నాకు విషెస్ పంపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్టర్ ని చూసి వాళ్ళందరూ అసలు వెనకాల మళ్ళీ విషెస్, నేనేమంత అచీవర్ ని కాదు, జస్ట్ ఐఎమ్ ఏ స్టార్టింగ్ బట్ ఇలాంటి ఈ ఆత్మ సౌందర్యం అని చెప్పి మహిళల్లో ఉన్నటువంటి ఆనందాన్ని బయట తీయాలని చెప్పి ఈ ఆత్మ సౌందర్యాన్ని స్టార్ట్ చేసినటువంటి రమణి గారికి జోహార్లు. సో నేను చిన్నదాన్ని కాబట్టి చెప్పొచ్చు, పర్వాలేదు. ఇక్కడ ఎంతమంది మహిళలు రోజు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఇస్తున్నారంటేనండి, అసలు ఏమంటారు, మనం ఏదైనా సరే మనం మంచి విషయాలను వింటున్నప్పుడు ఒళ్ళు ఒక రకమైనటువంటి పులకింతకి లోన్ అవుతుంది అంటారు కదా. సో అటువంటి అనుభూతిని నేను పొందుతున్నానండి. 9 to 10 ఇస్ ఆసమ్ టైం నాకు. అసలు యాక్చువల్ గా మిగిలిన టైం అయితే ఎప్పుడు మిస్ అయ్యేదాన్ని నేను, ఒకసారి వచ్చి ఒకసారి రాకుండా. సో రమణి గారు నా గురించే పెట్టినట్టున్నారు ఈ 40 days ప్రోగ్రామ్ 9 to 10 అన్నది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు నాకు ఈ యొక్క గెస్ట్ గా పిలిచి నన్ను హానర్ చేసినందుకు మీ యొక్క టీం అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యాజ్ ఏ మీ హోమ్ ప్రెసిడెంట్ గా, అంటే మీ హోమ్ లోన్ ప్రెసిడెంట్ గా ఎప్పుడు నేను మీకు ప్రతి విషయంలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉంటానని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ రమణి గారు, గివింగ్ మీ సచ్ ఏ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంబిక. నిండుకుండా తొనకదు అంటారు, నిజానికి మీరు చేసి చూపిస్తారు. ఎంతో మీరు మీ యొక్క పనులు మాకు ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. చక్కగా మీరు మీ హెల్ప్ మాకు ఎప్పుడు కావాలి. యాజ్ ఏ జేఎస్ఐ చార్టర్డ్ ప్రెసిడెంట్ గా మీ హెల్ప్ నేను ఎప్పుడు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టు మీకోసమే టైం పెట్టాను, మీరు ప్రతిరోజు వస్తారని. ఇలాంటి వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయితే ఎన్నో వందల మందికి ఇన్వాల్వ్ చేయొచ్చు. Yes, ma'am. Daily I'm enjoying. Today I think almost all some of my parents and my children also are attending. They want to come here, so they are just feeling so happy to see ఆ టీచర్, మా టీచరా ఈ రోజు చెప్తారా అని. నేను చెప్పట్లేదు నాన్న, జస్ట్ నేను గెస్ట్. ఈ రోజు మంచి సైకాలజీ తెలిసినటువంటి మంచి మేడం వస్తున్నారు, ఆవిడ చెప్పే మాటలు చాలా బాగుంటాయి. సో మీకు వీలైతే మీరు రాగలిగితే తప్పకుండా రండి అంటే ఈ జస్ట్ 2 minutes బిఫోర్ కూడా నాకు ఇద్దరు రింగ్ చేస్తే ఐఎమ్ టాకింగ్ టు దెమ్ అండ్ గివింగ్ దెమ్ ద లింక్ అనమాట. దట్స్ ద రీజన్ 1 minute ఐఎమ్ లేట్. థ్యాంక్ యూ సో మచ్ రమణి గారు. ఓకే, గ్రేట్ అండి. ఇలాగే ఈ రోజు చాలా గొప్ప స్త్రీమూర్తి ఇక్కడ మొత్తం అందరికీ విశాఖపట్నంలోనే కాకుండా అందరికీ తెలిసిన వ్యక్తి అనురాధ మేడం. అంటే ఎన్నో బుక్స్ ఆమె ట్రాన్స్లేట్ చేసి ఆమె మాటలు కానీ ఆమె యొక్క కౌన్సిలింగ్స్ కానీ ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. షీ వర్క్డ్ ఫర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ యాజ్ ఎ రీసెర్చ్ అసిస్టెంట్, వర్క్డ్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, వర్క్డ్ ఇన్ జనరల్ స్కూల్ ఆఫ్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, వర్క్డ్ ఇన్ వాగ్దేవి స్కూల్ అకాడమీ ఇన్ఛార్జ్. ఆ వాగ్దేవి స్కూల్ అమ్మ వాళ్ళదే, అందులోనే చేశారని చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాను. అక్క, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఈ రోజు చాలా జ్ఞానాన్ని మీరు అందిస్తారని మేమందరం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. మీ యొక్క గైడెన్స్ తో ఇప్పుడు మెడిటేషన్ చేస్తాము, మొదలు పెడతాము. థ్యాంక్ యూ సో మచ్ రమణి. థ్యాంక్ యూ సో మచ్ అంబిక గారు. ఇట్ వాజ్ అ గ్రేట్ ప్లెజర్ టు బీ హియర్. ఇక్కడ ఇంతమంది
సాధికారత సంపాదించిన స్త్రీమూర్తులతో, నాట్ ఆర్డినరీ విమెన్, ఆల్ ఎంపవర్డ్ విమెన్ తో ఉన్నాం మనం ఇక్కడ. ఇట్స్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. అండ్ రమణి ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ ఎంటర్ప్రైజింగ్ అండి. అండ్ she looks fresh like a flower at any day, any hour of the day. చూడండి, నైట్ లో ఉన్నట్టుగా లేదు, జస్ట్ అప్పుడే మార్నింగ్ ఎంత ఫ్రెష్ గా ఉంటారో. షీల్ బి, that is the energy she radiates anamata, the love she radiates from within. So it's a great pleasure to be here. Tanu cheppangane I felt very happy to be here. It's a honor to me. I feel honored to be here, andi. Thank you for the opportunity. ఓకే అక్క, మ్యూజిక్ ప్లే చేయండి. ఓకే మేడం. ఓకే, సో అందరం కాసేపు ధ్యానం చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, విశ్వవ్యాప్త ధ్యాన గురు సుభాష్ పత్రిజీ గారికి సహస్ర కోటి వందనాలండి. అట్లాగే ఆత్మ ప్రేమికులందరికీ కూడా, ఆత్మ బంధువులందరికీ కూడా, ఇక్కడ విచ్చేసిన స్త్రీమూర్తులందరికీ కూడా నా శతకోటి వందనాలు, ఆత్మ ప్రణామాలు. ఓకే, లెట్స్ స్టార్ట్ మెడిటేషన్ అండి ఫర్ ఫ్యూ మినిట్స్. అందరూ కళ్ళు మూసుకోండి. మ్యూజిక్ ప్లే చేస్తారా రమ్ని? చేస్తున్నారు సార్. ఓకే సార్, విజయ్ రామ్ రెడ్డి సార్, మ్యూజిక్ ఆన్ చేయండి. ఎస్ మేడం, ఎస్ మేడం. ఓకే ఓకే. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. అందరూ కళ్ళు మూసుకుందాం. రిలాక్స్, totally sit in a comfortable position. కళ్ళు మూసుకుందామండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం. కాళ్ళు క్రాస్ చేసుకుందాం. and sit in a relaxed position. సుఖాసనంలో కూర్చోండి. కాసేపు మైండ్ని పక్కన పెడదాం. మనతో మనం ఉందాం. కొద్ది సమయం మనకి మనం కేటాయించుకుందాం. మనతో మనం ఉండటమే ధ్యానం. ఏ ఆలోచనలు లేని స్థితిలో మనతో మనం ఉండటమే ధ్యానం. ధ్యానం అంటే ఏమీ చేయటం కాదు. ధ్యానం అంటే మన స్థితి, మన సహజ స్థితి. No thoughts whatsoever. ఏదైనా ఆలోచనలు వస్తే విడిచిపెట్టేయండి, దాన్ని ఫాలో అవ్వద్దు. శ్వాసను గమనించండి. కమ్ బ్యాక్ టు యువర్ బ్రెత్. ద న్యాచురల్, నార్మల్, ట్రాంక్విల్, serene breath. Be with your breath. శ్వాస మీద ధ్యాస. Self-care is a divine responsibility. నేను ఆత్మ పదార్థాన్ని.
and consciousness. నేను చైతన్య స్వరూపాన్ని. I am a blissful soul. నేను ఆనంద స్వరూపాన్ని. ఆనందమే నా సహజ స్థితి. I am a beautiful soul. I am beautiful in many ways. I attract so much beauty into my life. అందమే ఆనందం. నా స్వరూపమే ఆనందం. I love myself. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. I love the way I am. నన్ను నన్నుగా ప్రేమించుకుంటున్నాను. I love all aspects of myself. నన్ను నేను సంపూర్తిగా ప్రేమించుకుంటున్నాను. I validate myself on a daily basis. నన్ను నేను ప్రతిరోజు ఉన్నతంగా మార్చుకుంటూ ఉన్నాను. I like the person I am becoming. I like the way I am. నన్ను నేను సంపూర్తిగా అంగీకరించుకుంటున్నాను. I accept myself. I can see the true beauty that I am. I see beauty within and without. నాలోనూ ఇతరుల్లోనూ ఉన్న అందాన్ని నేను గమనించగలుగుతున్నాను.
positive thoughts about myself and others. నన్ను గురించి ఇతరుల గురించి కూడా ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటాను. I see myself in others. ఇతరులో కూడా నన్ను నేను చూసుకోగలుగుతున్నాను. At the source we are all one. మూలంలో మనమంతా ఒక్కటే అయి ఉన్నాము. ఆ మూలమే దైవత్వము. అదే మూల చైతన్యము. అదే మహాశూన్యము. ఆ మహా చైతన్యంలోని చైతన్య శకలాలుగా మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము. I have the inner strength to face the life. నా అంతర్శక్తితో నేను ప్రతిదాన్ని ఎదుర్కొంటాను. I have all the willpower I need. Each day I focus on my inner strength. ప్రతిరోజు నా అంతర్శక్తిపై నా మనసు నిలుపుతాను. Life presents to me the most joyous moments. జీవితం నాకు ఆనందకరమైన విషయాలనే తెచ్చిపెడుతుంది. I am naturally strong. నేను శక్తి స్వరూపాన్ని. I love myself and I am worthy to have goodness in my life. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఆ ప్రేమకు నేను అర్హురాలని.
My inner treasures shine forth. అంతర్యానం ద్వారా, ధ్యానం ద్వారా, మౌనం ద్వారా నా అంతర్శక్తులను నేను తెలుసుకున్నాను. I respect who I am. నన్ను నేను గౌరవించుకుంటున్నాను. My beauty is natural. I fill my mind with positive thoughts. నా మనసుని ఎప్పుడు పాజిటివ్ థాట్స్ తో నింపుకుంటూ ఉంటాను. I am happy and healthy. నేను ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నాను. I love myself just the way I am. నన్ను నన్నుగా స్వీకరిస్తున్నాను.
am special, I am unique, I am wise. నేను చాలా విశిష్టమైన వ్యక్తిని, నేను ఒక ప్రత్యేకత గల వ్యక్తిని, నేను బుద్ధితో కూడి ఉంటాను. I am a blissful soul. I am the master of my fate. నా వాస్తవానికి నేనే బాధ్యురాలను. Whatever comes into my life, I take the responsibility. I believe in myself. జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయానికి బాధ్యత నేనే వహిస్తాను. శ్వాస మీద ధ్యాస. Be with your incoming and outgoing breath. Go within. లోపలికి ప్రయాణం చేయండి. మీ అంతరంగంలోనికి ప్రయాణం.
మీరు తెలుసుకుంటారు. Get connected. With your source. మీ అనంతత్వాన్ని తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరి సత్యం లోపలే ఉంది, అది బయట దొరకదు. The truth is within you. The truth is with you all the time. నన్ను నేను సంపూర్తిగా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. I love myself for what I am. I am a blissful soul. ఆఖరి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఉండండి. ఆఖరి 30 సెకండ్లు. Feel comfortable. అద్భుతమైన సాధన చేశాము. మనకు మనం సమయాన్ని కేటాయించుకున్నాము, మన కోసం మనం. ఈ సృష్టిలోని ఒక భాగంగా మనకు మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ come back into your body consciousness when you are ready. చేతులు విడదీసి నెమ్మదిగా మీ కళ్ళ మీద పెట్టుకోండి. Five, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ బయటకు రండి. ఓకే మాస్టర్స్,
చక్కటి ధ్యానం చేశాము, మనతో మనం సమయం గడిపాము. సమయమే సాధన. ఎంత సమయాన్ని మనకు మనం ఇచ్చుకుంటామో అంత సాధన జరుగుతుంది. ఓకే మాస్టర్స్, అందరూ రెడీనా? చాలా వండర్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ కదా. ఓకే, క్లాస్లోకి కాన్సెప్ట్ స్టార్ట్ చేసుకుందామండి. ఓకే, ఈరోజు మనం తీసుకున్న టాపిక్ సెల్ఫ్ లవ్ మాస్టర్స్. సో ఐ వుడ్ సే ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలకి మొదటి అడుగు అని చెప్పొచ్చు. ప్రాపంచికంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడూ అసలు ఈ టర్మ్ వినలేదు. సెల్ఫ్ కంట్రోల్ విన్నాను, సెల్ఫ్ రిలయన్స్ విన్నాను, సెల్ఫ్ విల్ విన్నాను, సెల్ఫ్ రెస్పెక్ట్ విన్నాను, బట్ ఐ నెవర్ హర్డ్ అబౌట్ సెల్ఫ్ లవ్. సో ఈ స్పిరిచువల్ లైన్లోకి వచ్చిన తర్వాత ఐ కేమ్ టు అండర్స్టాండ్ ద సెల్ఫ్ లవ్ అంటే ఏంటి అనేది. ఓకే, సో సెల్ఫ్ లవ్ గురించి ఈరోజు తెలుసుకుందాము. ఇనీషియల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వుడ్ నో అసలు సెల్ఫ్ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి, కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఎందుకు అంటే ఈ అవగాహన మనకి చాలా చాలా క్లారిటీని ఇస్తుందండి. సో అవగాహనతోనే ఎప్పుడు క్లారిటీ వస్తుంది. అండ్ యు నో క్లారిటీ ఇస్ పవర్. స్పష్టత, ఎంత స్పష్టత వస్తుందో మన పట్ల మనకి, మన శక్తి పట్ల మనకి, జీవిత విలువల పట్ల మనకి, సత్యం పట్ల, వాస్తవాల పట్ల ఎంత స్పష్టత వస్తుందో అంత పవర్ఫుల్ గా తయారవుతాం మనం. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ కదా, సెల్ఫ్ ఎంపవర్మెంట్. దేనిలోనైనా సక్సెస్ కావాలి అంటే వీ షుడ్ బి పవర్ఫుల్. మనకున్న పవర్ని మనం ఎట్లా వెలికి తీయాలి, ఎట్లా తెలుసుకోవాలి, ఎట్లా గుర్తించాలి, గుర్తించిన తర్వాత దాన్ని ఎట్లా ఛానలైజ్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సెల్ఫ్ లవ్ అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా కామన్ మ్యాన్ సెల్ఫ్ లవ్ అంటే ఏమనుకుంటారు? నన్ను నేను ప్రేమించుకోవడం, స్వీయ ప్రేమ. అందరం ప్రేమించుకుంటాం కదా, ఎవరు మనల్ని మనం ప్రేమించుకోకుండా ఉన్నాము? ఇట్ ఈస్ అ వెరీ బేసిక్ థింగ్, వెరీ కామన్ థింగ్ అనుకుంటాం మనం. కానీ దీనికి చాలా చాలా డెప్త్ ఉందండి. మనం మాట్లాడుకుంటే ఒక రోజంతా కూడా సరిపోదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సెల్ఫ్ అంటే ఏమనుకుంటున్నాం? నేను అంటూ ఉంటాం. బట్ ఈ నేను అనే అనుభవం దేనికి వస్తుంది? ఒక్కసారి మనం గమనిస్తే నేను అనేది 3 విషయాలు కలయికండి. అంటే ఈ శరీరంగా, మనసుగా, ఆత్మగా. ఈ 3 అనుభవం ప్రతి ఒక్కరి అనుభవ తలంలో ఉన్నది. అవునా కాదా? ఈ శరీరం అనేది అంటే మనం ఇంద్రియాలతో చూడగలిగేది ఈ శరీరం, కేవలం ఈ శరీరమే. కాబట్టి మన ఇంద్రియాలు చాలా లిమిటెడ్ కదా. మన 5 సెన్సెస్ ఏవైతే ఉన్నాయో, కళ్ళు, ముక్కు, చెవి, నోరు, స్పర్శ జ్ఞానం, ఈ జ్ఞానేంద్రియాలతో మనం చూడగలిగేది చాలా లిమిటెడ్. అది మన శరీరాన్ని మనం చూసుకున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ భౌతిక శరీరమే నేను. మనకు ఒక పేరు ఇవ్వబడింది, సో ఈ పేరే నేను, ఈ నామరూపాలే నేను అనుకుంటూ ఉన్నాం మనం. దట్ ఈస్ అ బేసిక్ లెవెల్. కానీ ఒక్కసారి మనం మనసు పెట్టి ఇంట్రోస్పెక్ట్ చేసుకోగలిగితే, ధ్యానం చేయగలిగితే, కూర్చుని మనతో మనం మన మనసుని శాంతపరిచి మనతో మనం కూర్చోగలిగితే సత్యం ఏంటో మనకు బోధపడుతుంది. అందుకని మనం సాధన చేయకుండా వీ షుడ్ నాట్ అరైవ్ ఎట్ కంక్లూజన్స్. దేని గురించి కూడా మనం కంక్లూడ్ చేయలేం, ఇది కాకపోవచ్చు, ఇది కాదు, అది కాదు అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. బట్ దిస్ ఇస్ ఇన్ ఎవ్రీబడీస్ కామన్ ఎక్స్పీరియన్స్ కూడా. ఇప్పుడు శరీరం అంటే కనపడుతుంది, మనసు కనపడటం లేదు కదా. ఏ డాక్టర్కి కూడా కనపడుతుంది కదా. ఈవెన్ బాడీ ఓపెన్ చేసినా కూడా, సర్జరీ చేసినా కూడా వాళ్ళకి మనసు అనేది కనిపించటం లేదు కదా. కాబట్టి అది లేదనుకుంటామా? ఉంది కదా. మరి ఉంది అని ఎట్లా చెప్పగలుగుతున్నాం? ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ ఎక్స్పీరియన్స్, ప్రతి ఒక్కరి అనుభవంలో ఉంది కాబట్టి. సో ఇక దాని మీద చర్చ అవసరం లేదు. మనసు అనేది
ఉంది. ఏంటి ఆ మనసు అంటే ఆలోచనల చలనమే మనసు. అండ్ దెన్ వీ హ్యావ్ దిస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఈ రెండింటిని నడిపిస్తోంది ఏదో ఒకటి ఉంది. దానికే మనం ఏమని పేరు పెట్టాము అంటే ఆత్మ అని పేరు పెట్టాము. ఏ శక్తితో అయితే ఈ మనసు ఈ శరీరం రెండు నడుస్తున్నాయో, ఈ మనసుకు ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించడానికి శక్తి? మనశ్శక్తి అన్నాం, మనోశక్తి అన్నాం, భావశక్తి అన్నాం, ఆలోచన శక్తి అన్నాం. ఈ శరీరానికి శక్తి కావాలి. చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు ఏ పని చేయాలన్నా కూడా మనకి ఏం కావాలండి? శక్తి కావాలి. ఆ శక్తి స్వరూపమే ఏదైతే ఉందో దాన్నే మనం ఆత్మ అని పేరు పెట్టుకోవచ్చు, దేవుడు అనొచ్చు, చైతన్యము అనొచ్చు. ఏ రకంగా ఎన్ని రకాలుగా ఏ పేరు పెట్టుకున్నా, ఏ మతం వాళ్ళు ఏ పేరు ఇచ్చుకున్నా కూడా అది అంతా ఒక్కటే. కాన్షియస్నెస్ అనొచ్చు, ఎనర్జీ అనొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సైన్స్ కూడా ఒక కంక్లూషన్కి వచ్చేసింది. ఈవెన్ అ గ్రేట్ సైంటిస్ట్, ద మోస్ట్ పాపులర్ సైంటిస్ట్ ఏం చెప్పారు అంటే దిస్ లైఫ్ వాట్ వి సీ దిస్ బాడీ ఈజ్ అన్ ఆప్టికల్ ఇల్యూజన్ అని చెప్పారు. అంటే కంటికి కనిపించే ఒక భ్రమ. భ్రమ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే లేదు అని కాదు, ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకుండా పోయేది. సో మనందరికీ తెలుసు, మన కళ్ళ ముందు చూసాం, ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది వెళ్ళిపోయారు బాడీని వదిలిపెట్టి. కాబట్టి ఏదైతే ఉందో ఒక శక్తి, ప్రాణశక్తి అని పేరు పెట్టుకున్నాం మనం. ఆ ప్రాణశక్తి మనలో ఉన్నంత వరకు జీవుడు ఉంటాడు, లేకపోతే జీవుడిని వదిలి ఆ శరీరాన్ని వదిలి అది వెళ్ళిపోతుంది. అది శాశ్వతం. కానీ ఈ జీవుడు, ఈ శరీరం ఏదైతే ఉందో అది శాశ్వతం కాదు. కాబట్టి దాన్ని ట్రాన్సియంట్ అన్నారు. ఒకప్పుడు ఉండి శాశ్వతంగా ఉండదు, ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేనిది అని చెప్పారు. సో దిస్ ఇస్ వాట్ నేను అని అనేటప్పుడు వీ షుడ్ అండర్స్టాండ్ ఐ ఆమ్ దిస్ బాడీ, మైండ్ అండ్ సోల్. శరీరము, మనసు, ఆత్మ. ఈ ఆత్మ అంటే దైవత్వం, మనసు అంటే గమన క్రమం అన్నమాట. అంటే అది లేకుండా లైఫ్ లీడ్ చేయలేం. టు లీడ్ అ లైఫ్ మనసు అనేది కావాలి ఫర్ డైరెక్షన్, ఫర్ ఎనీథింగ్. ఫర్ దట్ పర్పస్ ఈ భూతలం మీద, ఈ 3 dimensional ఎర్త్ పైన వీ హ్యావ్ టు హ్యావ్ అ మైండ్ టు డూ అవర్ జాబ్. అట్లాగే మరి క్రియేషన్, ఈ శరీరం దేనికి ఉంది అంటే ఈ పనులను నిర్వర్తించడానికి. సో క్రియేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఏమని చెప్తారు అంటే ద్వంద్వము, డ్యుయాలిటీ. వాట్ ఈస్ క్రియేషన్? వన్నెస్ అనేకంగా అవ్వడం, ఏకత్వం అనేకంగా అవ్వడమే క్రియేషన్ అండి. ఏకత్వము రూపాంతరం చెంది అనేకంగా మారటం. అనేకంగా అంటే మానవ జాతి కావచ్చు, జంతు జాతి కావచ్చు, పక్షి జాతి కావచ్చు, వృక్ష జాతి కావచ్చు. వాట్ వి సీ ఆన్ ద ఎర్త్ ప్లానెట్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ క్రియేషన్. సో ఆ క్రియేషన్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది? మన లోపల నుంచే. ఆ భగవంతుడు క్రియేషన్ ఇదంతా అయితే మన లైఫ్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది అంటే మన లోపల నుంచే మన లైఫ్ క్రియేట్ అవుతుంది, ఫ్రమ్ అవర్ థాట్స్. సో ఈ శరీరానికి ఆత్మకి మధ్యలో ఏముంది? మనసు ఉంది. ఈ మనసు ఎట్లాంటిది అంటే ఇట్ ఇస్ అ డబుల్ ఎడ్జెడ్ నైఫ్ అన్నమాట. నిన్ను ఉన్నతమైన శిఖరాలకి అదే తీసుకెళ్ళగలదు, నిన్ను దిగజార్చనుగలదు. నిన్ను ప్రలోభాల్లో పెట్టి నీ మనసు ఈ భ్రమలకి గురయ్యి, అపార్థాలకు గురయ్యి, అర్థం చేసుకోలేక, వాస్తవాన్ని వాస్తవంగా చూడలేక, ఈ కండిషన్స్ కి లోబడి, ఎన్నో కండిషన్స్ కి మనం లోబడి మనం మన జీవితాన్ని వ్యర్థంగా కూడా చేసుకోవచ్చు, మనల్ని మనం గుర్తించకపోవచ్చు. సో ఈ మనసు అనేదే ఆత్మను చేరుకోవడానికి అడ్డంగా ఉంది. కాబట్టి ఇన్ మెడిటేషన్ ఏం చెప్తారు అంటే నో థాట్స్ వాట్సో ఎవర్. దాన్ని కాసేపు నిర్మలం చేస్తే అప్పుడు యూ విల్ గెట్ కనెక్టెడ్ టు ద సోర్స్. నీ మూలంతో నువ్వు చక్కగా కనెక్ట్ అవుతావు. అక్కడ నీ అనంతమైన శక్తి నీ దగ్గర ఉంది. దట్ ఈస్ యువర్ ఇన్నర్ పర్పస్. ఇన్నర్ పర్పస్ ఆఫ్ ఎవ్రీబడి ఒకటే ఉంటుంది. ఇన్నర్ పర్పస్ నిన్ను నువ్వు తెలుసుకోవడం, నేను ఏంటి అనేది తెలుసుకోవడం. అట్లాగే అవుటర్ పర్పస్ కి వచ్చేటప్పటికి మనకి ఎన్నో లాంగింగ్స్ ఉంటాయి, ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, ఎన్నో సామర్థ్యాలు ఉంటాయి, ఎన్నో చేయాల్సినవి ఉంటాయి. సో వాటన్నిటిని సునాయాసంగా చేయగలుగుతాం విత్ లీస్ట్ ఎఫర్ట్.
ప్రకృతి ఎలా అయితే మినిమల్ ఎఫర్ట్ తో చక్కగా నడుస్తుందో, ఒక పువ్వులు విడుతూ ఉంటాయి, బ్లాసమ్ అవుతూ ఉంటాయి ఎఫర్ట్లెస్ గా, పక్షులు ఎగురుతూ ఉంటాయి ఎఫర్ట్లెస్ గా, చేపలు ఈదుతూ ఉంటాయి ఎఫర్ట్లెస్ గా. మరి మనిషి ఎందుకు ఇంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది? బికాస్ ఆఫ్ ద మైండ్. బికాస్ ద మైండ్ సేస్ నేను చేస్తున్నాను అంటూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఈ మైండ్ అనేది గేమ్ ప్లే చేస్తుంది. సో నేను అనేది కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి మనం. నేను అంటే ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ బాడీ, ఇట్ ఈస్ మై ఇన్నర్ పవర్, మైనెస్, ఐనెస్, లోపల ఉన్న బిగ్ ఐ అంటాం అన్నమాట, అసలైన నేను. ఓకే, సో అది నేను అంటే. మరి నేను అంటే దైవం మనకి ఏం చేసి పెడుతుంది? మనం ఏం కోరుకుంటూ ఉంటాము? దైవం మనకు కావలసినవన్నీ చేసి పెడుతుంది. మనల్ని ఆనందం కావాలంటే ఆనందం ఇస్తుంది, మనకి అబండెన్స్ కావాలంటే అబండెన్స్ ఇస్తుంది. మనం ఏది కోరితే అది ఇస్తుంది దైవం అని మనం చెప్పుకుంటూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం. లైక్ వైజ్ ఎర్త్ ప్లానెట్ పైన ఎవరు మనల్ని లవ్ చేస్తారు? లవ్ గురించి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ భగవంతుడి ప్రేమ చెప్పుకుంటాము, ఆ తర్వాత మన తల్లిదండ్రుల ప్రేమ చెప్పుకోవాలి. ఎందుకు అంటే మోర్ ఆర్ లెస్, ఐ వుడెంట్ సే 100%, మోర్ ఆర్ లెస్ తల్లిదండ్రులది అన్కండిషనల్ లవ్. కండిషన్స్ లేకుండా నువ్వు ఇలా ఉంటేనే నాకు నచ్చుతావు, నువ్వు నాకు నచ్చినట్లు ఉంటేనే నాకు నచ్చుతావు, నేను చెప్పిన మాట వింటేనే నువ్వు నాకు నచ్చుతావు అన్నప్పుడు ఆ నచ్చటం అనేది అవతలి వ్యక్తితో సంబంధం లేదు కదా. నాకు నచ్చినట్లు నువ్వు ఉంటే ఇట్స్ ఫైన్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ సెల్ఫ్ అండ్ లవ్. డెఫినేషన్ మనము చక్కగా అర్థం చేసుకోవాలి అంటే సెల్ఫ్ అంటే మై ఇన్నర్ సోల్ అనేది అర్థం చేసుకోవాలి. లవ్ అనేటప్పుడు ఇట్ ఈస్ అబౌట్ ద వెల్ బీయింగ్ కదా. మన వెల్ బీయింగ్, భగవంతుడి దగ్గరికి ఎందుకు అందరూ పరిగెడతారు? బికాస్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. మనకంటే కూడా మనకి ఏది కావాలో భగవంతుడికి తెలుసు అని చెప్తారు. అంత అద్భుతమైన విషయం అన్నప్పుడు సో ప్రేమ అంటే ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది. అంటే మన జీవితం మన చేతిలో పెట్టాడు భగవంతుడు. యూ చూజ్ యువర్ లైఫ్, ద చాయిస్ ఇస్ యోర్స్. నువ్వు ఎలా ఉండాలనుకుంటే అట్లా ఉండొచ్చు. మరి ఇప్పుడు మనం దేన్ని ఉపయోగించాలి? అదే లవ్ ని మన జీవితంలో నిలుపుకోవాలి అంటే ఏం చేయాలి? ఈ లవ్ అంటే తల్లిదండ్రుల నుంచి పొందుతూ ఉన్నాము, మరి మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి పొందుతూ ఉంటాము, భర్త, భార్య, పిల్లలు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, వీళ్ళందరూ ఉన్నారు మన చుట్టూ. ఓకే ఫైన్. అయితే ఈరోజు మనం ఈ టాపిక్ తీసుకున్నాం కదా, సెల్ఫ్ లవ్ అనే టాపిక్. సో ఈ సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి మనం తల్లిదండ్రుల దగ్గర పొందుతూ వచ్చాము ప్రేమని. అయితే మనం ఏం నేర్చుకున్నాము అంటే త్రూ ద సోషల్ కండిషనింగ్ అండ్ ద పేరెంటల్ కండిషనింగ్ మనకి ఏంటి అర్థమైంది అంటే ఎప్పుడు కూడా ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది మంచిది, ఏది మంచిది కాదు. తల్లిదండ్రులు మనం హామ్ చేసుకోకుండా చూస్తారు. మనం పసివాళ్ళుగా ఉన్నప్పుడు మనం ఏ ప్రమాదంలో పడకుండా మనల్ని కాపాడుతూ ఉంటారు. అట్లాగే మనకి పోషణ ఇస్తూ ఉంటారు, దే నరిష్మెంట్ ఇస్తూ ఉంటారు. మరి తర్వాత మనకి విద్యా బుద్ధులు చెప్తూ ఉంటారు. జస్ట్ టు టేక్, మనకున్న టైం తక్కువ కాబట్టి ఓన్లీ కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి మనం అర్థం చేసుకుందాం. మనల్ని మనం హామ్ చేసుకోకుండా చూస్తారు, మనల్ని మనం నరిష్ చేసుకునేలా చూస్తారు, మనకు విద్యా బుద్ధులు చెప్తారు. దట్ ఈస్ లవ్ అనుకుందాం. ఓకే, ఓవరాల్ గా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మన బాధ్యత మనం తీసుకోవాలి కదా సెల్ఫ్ లవ్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట నుంచి వచ్చేది వస్తుంది, బట్ యాజ్ అ పర్సన్ ఐ షుడ్ నో మై సెల్ఫ్. నన్ను నేను తెలుసుకోవడం అనేది ప్రాథమికమైన విషయం, వెరీ ప్రైమరీ థింగ్. నన్ను నేను తెలుసుకోకపోతే నన్ను నేను ఎట్లా నా సామర్థ్యాలని నేను వాడుకుంటాను? హౌ విల్ ఐ బికమ్ సక్సెస్ఫుల్? హౌ విల్ ఐ బీ హ్యాపీ? నా సంతోషం, నా ఆరోగ్యం, నా రిలేషన్షిప్స్, నా కెరియర్, నా ఎడ్యుకేషన్, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది ఇఫ్ ఐ డోంట్ నో మై సెల్ఫ్? సో నన్ను నేను తెలుసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ ఈ 3 విషయాలు చెప్పుకున్నాం కదా. ఒక తల్లి ఏం చేస్తుంది? హామ్ చేసుకోకుండా చూస్తుంది. మరి మనం ఏం చేయాలి? మనల్ని మనం
సంరక్షించుకోవాలి, మనకు మనం హామ్ చేసుకోకుండా చూడాలి. అట్లాగే మనకి మనం విద్య, అవిద్య నుంచి బయటపడడం. ఇక్కడ విద్య అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఓకే ఉన్నాయి, ప్రాపంచిక విద్యలు ఉన్నాయి, ఆధ్యాత్మిక విద్య ఉంది. ఇక్కడ అవిద్య నుంచి బయటపడడం, విద్యతో ఉండడం అంటే, విద్యను అభ్యసించడం అంటే జ్ఞానాన్ని అభ్యసించడం. ఆ బేసిక్ జ్ఞానం ఏదైతే ఉంటుందో అదే మనకి మార్గనిర్దేశం చేస్తుంది కదా. కాబట్టి అవిద్య నుంచి బయటపడాలి అంటే అజ్ఞానం నుంచి బయటపడాలి, మనల్ని మనం హామ్ చేసుకోకూడదు. సో బేసిక్ గా ఆన్ ద అవుట్ సెట్ ఏమనుకుంటారు అంటే, సెల్ఫ్ లవ్ అంటే నాకు నచ్చినట్టు నేను ఉండడం, నాకు నచ్చింది నేను తినడం, నాకు నచ్చినట్టు నేను బిహేవ్ చేయడం, పూర్తిగా నాకు స్వేచ్ఛనివ్వాలి, స్వేచ్ఛతో ఉంటే ఎంత బాగుంటుంది, మనకి నచ్చినట్లుగా మనం ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు సెల్ఫ్ లవ్ అంటే. ఒక్కసారి ఆలోచించండి, ఓకే బానే ఉంటుంది, మనకి నచ్చినట్లుగా చేయడం, నచ్చింది మాట్లాడడం, నచ్చింది తినడం, నచ్చినప్పుడు పడుకోవడం, నచ్చినప్పుడు లేవడం, మనకి నచ్చినట్టు బిహేవ్ చేయడం. కానీ అది మనకి నిజంగా నరిష్మెంట్ ఇస్తుందా, మనకి ప్రోగ్రెస్ ఇస్తుందా, మనల్ని సక్సెస్ఫుల్ గా నడిపిస్తుందా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నరిష్మెంట్ ఇస్తుంది తల్లి, మనకి ఏది అవసరం అయితే అది. మరి మనం కూడా ఆ నరిష్మెంట్ ని మన ఇష్టం వచ్చినప్పుడు తింటాం, మనకి నచ్చితే తింటాం, నచ్చకపోతే మానేస్తాం, జంక్ ఫుడ్స్ తింటాం, బయట ఎక్కడెక్కడో ఎట్లా ఉండేరో తెలియదు తింటాం, అవసరం లేనిది తింటాం, కంపెనీ ఉందని తింటాం. మరి ఇదంతా మనకి లాంగ్ రన్ లో ఇస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ అస్? అది నిజంగా నరిష్మెంట్ ఇస్తుందా, బాడీకి హార్మ్ చేస్తుందా? సో ఒక్కటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఏదైతే ఇన్ ద లాంగ్ రన్ అంటే ద ఎండ్ గోల్ షుడ్ బి ఆర్ ప్రోగ్రెస్, ఆర్ సక్సెస్. అంటే మనం చేస్తున్న ఏ పనైనా దేనికి తీసుకువెళ్ళాలి అంటే, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా, మనకి ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలి. సో నీకు నచ్చినట్టు చేయడము అంటే నీ మనసుకు నచ్చినట్లు. ఓకే చెప్పుకున్నాం, మనసు అంటే మనసు సబ్జెక్ట్ తీసుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. బట్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ ద మైండ్, దాని గేమ్ ప్లే మనం అర్థం చేసుకోకపోతే మనం ఎటు వెళ్ళిపోతాము అని తెలుసుకోవడానికి మీకు జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఒక ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. అది తిరుగుతూ ఉంటుండగా మనం దాని బ్లేడ్స్ లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేం కదా. అంటే మనకి పూర్వ నాలెడ్జ్ తో చెప్పటం కాదు, దీనికి 3 బ్లేడ్స్ ఉన్నాయి, 4 బ్లేడ్స్. అది తిరుగుతూ ఉండగా కెన్ వి కౌంట్ చేయలేం. ఎందుకని? బికాస్ అది మూవ్మెంట్ లో ఉంది కాబట్టి, అంటే కదలికలో ఉంది. ఏదైతే కదులుతూ ఉంటుందో అక్కడ మనకు ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. ఇల్యూజన్ అంటే ఒక భ్రమ పుడుతుంది, అంటే స్పష్టత లేదు, ఎన్ని బ్లేడ్స్ ఉన్నాయో మనకి కనిపించట్లేదు ఫ్యాన్ తాలూకా బ్లేడ్స్. అంటే దాని అర్థం ఏంటి అంటే, అర్థం చేసుకోండి, వేర్ దేర్ ఇస్ అ మూవ్మెంట్ దేర్ ఇస్ అన్ ఇల్యూజన్. దిస్ ఇస్ అ థియరీ, అ ప్రూవెన్ థియరీ. ఎక్కడైతే కదలిక ఉందో అక్కడ భ్రమ పడుతుంది. మరి వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ థింగ్ ఆన్ ఎర్త్? ఈ భూమి మీద అత్యంత వేగవంతంగా తిరిగేది ఏంటి అంటే మనిషి మనసు. యు మస్ట్ బి నోయింగ్, లైట్ ఇయర్స్ గురించి విన్నాం, కాంతి సంవత్సరాలను లెక్క పెడతారు. అది కూడా సరిపోదు మన మనసు వేగానికి. మరి అటువంటి మనసులో ఎట్లాంటి అభిప్రాయాలు పుడతాయి? మంచిని చెడు అనుకుంటాం, చెడు మంచి అనుకుంటాం, చెయ్యాల్సింది చెయ్యక్కర్లేదు అనుకుంటాం, చెయ్యకూడదు చేసినా పర్వాలేదు అనుకుంటాం, వద్దు అనుకున్నది ఇది సరికాదు అని తెలుసు అదే చేస్తాం, సరి అయినదని తెలుసు అది చెయ్యలేకపోతాం, నాలెడ్జ్ ఉంటుంది దాన్ని ప్రాక్టీస్ చేయలేకపోతాం, అన్నీ ఉంటాయి సమయం పెట్టలేకపోతాం. ఎందుకు ఇట్లా జరుగుతోంది అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద మైండ్. ఈ మైండ్ ఏం చేస్తుంది అంటే ఇట్ వుడ్ లైక్ టు బీ ఇన్ ద కంఫర్ట్ జోన్. దానికి ఎప్పుడు కూడా కంఫర్ట్ కావాలి. సో కంఫర్ట్ ఈజ్ నాట్ ద ఎండ్. ఓకే కంఫర్టబుల్ గా ఉండడం తప్పని చెప్పటం లేదు, బట్ టు వాట్ ఎక్స్టెంట్ ఆ కంఫర్ట్ జోన్ మన ప్రోగ్రెస్ కి ఆటంకపరచకూడదు. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, చక్కగా చూడాలి. ఈ సెన్సెస్ దేనికి ఉన్నాయి? ఇవ్వబడింది. చక్కగా ఎంజాయ్ చేయాలి, మంచి సీన్స్ చూడాలి, ప్రకృతిని చూడాలి, అవసరమైనవన్నీ చూడాలి, చదువుకోవాలి. కానీ దాన్ని మిస్యూజ్ కూడా చేయొచ్చు.
అందరికీ తెలిసిన విషయమే. అక్కర్లేని టీవీలు, సెల్లులు గంటల తరబడి చూసి కళ్ళకి స్ట్రెయిన్ ఇవ్వకూడదు, అనారోగ్యం పాలు చేసుకోకూడదు, కోరి తెచ్చుకోకూడదు. ఇంటర్నెట్ ఉంది, వి ఆల్ నో, దానిలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అంతకి 10 బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వాట్ యు చూస్ ఇస్ వాట్ మ్యాటర్స్. మనం ఏది ఎన్నుకుంటున్నామో అక్కడ అది మన జీవితంలో తేడా తీసుకొచ్చేది. కాబట్టి సెల్ఫ్ లవ్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన ఎండ్ గోల్లో మనం ఏదైతే ఇది బాగుంది, ఇది నాకు నచ్చింది అని మనం చేస్తూ వెళ్తున్నామో అది మనల్ని ఎటువైపు తీసుకెళ్తోంది. మనకి ఆనందాన్ని ఇస్తుందా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆరోగ్యాన్ని ఇస్తుందా, ఒక ఆధ్యాత్మిక ఎదుగుదలని ఇస్తుందా, ఒక అండర్స్టాండింగ్ ఇస్తుందా, ఒక రిలేషన్షిప్స్ ని బెటర్మెంట్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తుందా, మన శక్తిని వెలికి తేవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ విషయాలన్నింటినీ కన్సిడర్ చేయకుండా కేవలం మనసు యొక్క తయారవ్వకూడదు. ఇట్ ఈస్ అ గ్రేట్ సర్వెంట్, బట్ అంటే దానికి యాజమాన్యం ఇవ్వకూడదు. ఆల్రెడీ దాని అండర్లోని ప్రతి ఒక్కరు, యాజ్ వీఆర్ ఇన్ దట్ ఫ్లో, మనం అందులో ఉన్నట్లు కూడా మనకి తెలియదు. అన్లెస్ అండ్ అదర్వైజ్ యు ఆర్ అవేర్. ఎంతనో అవేర్నెస్ ఉన్న వాళ్ళు మాత్రమే గమనించగలుగుతారు, నేను ఏం ఆలోచిస్తున్నాను, సరి అయినదా, సరికానిదా, అవసరమా, అవసరం లేదా. సో ఆ గమనంలో ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని గమనిస్తున్నాం. తర్వాత వీఆర్ స్లేవ్ టు ద మైండ్, బట్ దట్ ఈస్ నాట్ యూ. నీ ప్లేస్ ని అది తీసుకొని నీ జీవితాన్ని తనకి నచ్చినట్లుగా మలుస్తోంది. దీన్ని గమనించుకోవాలి. సో ఇన్ సెల్ఫ్ లవ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవాలి అంటే, నన్ను నేను ప్రేమించుకోవడము అంటే నాకు నేను ఆరోగ్యం తెచ్చుకోవాలి, నాకు నేను ఆనందాన్ని తెచ్చుకోవాలి. ఈ అలవాట్లు నన్ను ఇబ్బంది పెట్టకూడదు. సో సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫిష్నెస్ కాదు. చాలా మంది ఏమనుకుంటారు, మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే ఈగోయిస్టిక్ గా ఉండడం కదా, ఆరగెంట్ గా ఉండడం కదా. కరెక్ట్, దట్స్ వెరీ ట్రూ, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యువర్ మైండ్. మైండ్ నుంచి వస్తే అది ఆ రకంగానే ఉంటుంది. బట్ యు ఆర్ నాట్ ద మైండ్. సెల్ఫ్ అనేది, అందుకే నేను మీకు ఫస్ట్ అంత టైం తీసుకున్నాను డెఫినేషన్ ఇవ్వడానికి. ఎందుకంటే మనం ఏంటో మనం తెలుసుకోవాలి, మన ఇన్నర్ పవర్ ఏంటో మనం తెలుసుకోవాలి, మన సోర్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, మనము దైవాలే ఈ శరీర ధారణ చేసి ఈ భూమి మీదకి ఒక లక్ష్యంతో వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ స్పిరిచువాలిటీ ఆన్ అండ్ ఆఫ్. అప్పుడప్పుడు ఏదో ఆ దైవత్వాన్ని, ఆ స్పిరిచువాలిటీని, ఆ ఆనందాన్ని పొందుతున్న మనుషులం కాదు. మనం ఏమని చెప్పబడింది అంటే గ్రంథాలలో, మనం దైవాలము, ఈ మానవ అనుభవాల కోసం ఈ భూమి మీదకి వచ్చాము. అంతేగాని మనం ఏమి చేత కాని మానవ మాతృలం కాదు, అసమర్థమైన కేవలం మానవ మాతృలం కాదు. నో, we are the spiritual beings came to experience this little things on earth. అంటే చూడండి, మనకి మన తల్లిదండ్రులు చక్కగా ఒక బిల్డింగ్ కట్టి ఇచ్చారనుకోండి, దాని విలువ మనకి ఎప్పుడు తెలియదు. ఓకే, అండ్ యూ విల్ బి హ్యాపీ. బట్ మీ స్వయంగా సంపాదించి ప్రతి రూపాయి దాచి దాని ఇటుకతో ఒక ఇంటిని కట్టుకున్నప్పుడు మీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది దాంట్లో. అట్లాగా అన్న పవర్ ని మనం తెలుసుకొని దాన్ని వెలికి తీసి దాని ద్వారా ఆ ఎక్స్పీరియన్స్ మనం ఈ భూమి మీద వచ్చాం. సో ప్రతి కూడా అర్థం చేసుకోవాలి. అయితే ఈ సెల్ఫ్ లవ్ జరుగుతుంది, సెల్ఫ్ క్రిటిసిజం, మనం ఒప్పుకోకపోవడం, యాక్సెప్టెన్స్ లేకపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే చాలా కారణాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి మనం అనుకున్నాం కదా, పేరెంటల్ కండిషనింగ్,
అండ్ సోషల్ కండిషనింగ్ లో ఇది నువ్వు చేయలేవు, ఇది నీ వల్ల కాదు, ఇది నీ చేత కాదు. మరి ఇట్లా ఎన్నో రకాల విషయాలు విన్నప్పుడు ఏమవుతుంది అంటే అవి గ్రౌండ్ అయిపోతాయి మన లోపల. మనల్ని మనమే దెబ్బ తీసుకుంటూ ఉంటాం, ఇది నా వల్ల కాదేమో, లేదు మానవాత్రులం, లేదు మనం ఏదో మాట్లాడతాం అందులో పొరపాట్లు దొరలవచ్చు, సో నేను సరిగ్గా లేను, నాకు మాట్లాడడం చేత కాదు. లేదు ఒకరిని చూస్తాం, కంపేర్ చేసుకుంటాం, వాళ్ళు నాకంటే చాలా అధికులు, ఒక అందంలో కావచ్చు, ఒక రూపంలో కావచ్చు, ఒక ఉద్యోగంలో కావచ్చు, ఒక చదువులో కావచ్చు, కంపేర్ చేసుకుంటాం. దిస్ హ్యాపెన్స్ వెరీ వెరీ న్యాచురలీ. కంపేర్ చేసుకున్నప్పుడు వి ఫీల్ లో, అరే నేను తక్కువేమో. సో దీన్నంతా ఎట్లా అధిగమించాలి? ఈ సెల్ఫ్ లవ్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లేకుండా పోవాలి. సెల్ఫ్ క్రిటిసిజం, తక్కువ చేసుకోవడం, కంపేర్ చేసుకోవడం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే యూ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్. ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సృష్టి అంటేనే ద్వంద్వము. ఇట్ ఈస్ డ్యువాలిటీ. డ్యువాలిటీ అంటేనే భిన్నత్వం. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్. దట్ ఈస్ క్రియేషన్. క్రియేషన్ యొక్క పర్పస్ టు బి in different forms, to enjoy the luxury of that difference anamata. Akkada differences are bound to be there in duality, but everybody is unique. Idi underline chesukovalsina vishayam. ప్రతి ఒక్కళ్ళు విశిష్టమైన వాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు విలక్షణంగా ఉన్నారు. నువ్వు ఉన్నట్లుగా నీలాగా ఇంకొకరు లేరు. నీలో నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యామ్ a powerful soul అనేది తెలుసుకోవాలి. that is the first step, and then you will understand how much powerful you are. ఆ పవర్ అనేది అక్కడ ఉంది. నాకు సాధ్యమే, ఏదైనా చేయడం సాధ్యమే. నేను ఈ క్రియేషన్ మొత్తం వచ్చిందే అక్కడి నుంచి. సో అదే నువ్వు అయి ఉన్నప్పుడు నీకు సాధ్యం కానిది ఏదీ లేదు. సో నువ్వు ఒక విశిష్టతతో పుట్టావు. ఒక పనిని ఆ రకంగా నువ్వు మాత్రమే చెయ్యగలవు, ఇంకెవ్వరూ చెయ్యలేరు. Be it a working woman, be it a housewife, be it a man, be it a woman, be it a child, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక విశిష్టమైన సామర్థ్యం ఉంది అండ్ విశిష్టమైన పర్పస్ ఉంది ఈ భూమి పైన. అందుకే మనం ఇక్కడ ఉన్నాము. ఊరికే లేం మనం ఇక్కడ. కారణం లేకుండా ఏది జరగదు. ప్రతి దానికి రీజన్, దేర్ ఇస్ అ రీజన్ బిహైండ్. కాబట్టి దాన్ని మనం గుర్తించి దాన్ని మనం వెలికి తీసినప్పుడు వి బికమ్ సో సెల్ఫ్ కాన్ఫిడెంట్. అక్కడి నుంచి వస్తుంది మనకి ఆనందం కానీ, ఒక సక్సెస్ కానీ, ఒక అండర్స్టాండింగ్ కానీ, ఒక యాక్సెప్టెన్స్ కానీ. ఎప్పుడు వస్తుంది అంటే మనల్ని మనం యునిక్ గా తెలుసుకున్నప్పుడు మాత్రమే. సో ఆల్ ఈజ్ వన్ ఎట్ ద సోర్స్, బట్ వీఆర్ డిఫరెంట్ అండ్ యునిక్ వేర్ దిస్ ఎర్త్ ప్లానెట్ ఇస్ కన్సర్న్డ్. సో మనము ఈ భూమి మీదకి ఒక పర్పస్ తో, ఒక శరీరధారణ చేసి, ఒక దైవత్వమై స్వయంగా శరీరధారణ చేసి భూమి మీదకి వచ్చిందని గుర్తించినప్పుడు మనము ఇక వెనక్కి తిరిగి చూసుకోవడం అనేది ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, ఎట్ ద సేమ్ టైం మరి ఆరగెన్స్ రాకూడదు, ఇందులో సెల్ఫిష్నెస్ రాకూడదు, ఇందులో ఈగో రాకూడదు. అంటే యూ షుడ్ అండర్స్టాండ్ నేను ఎట్లాగో అందరూ కూడా అంతే. నేను ఆత్మ పదార్థాన్ని, నేను పవర్ఫుల్ అయితే అన్ని కూడా అదే, అన్ని కూడా అంతే పవర్ఫుల్. ఇక్కడ ఎక్కువ లేదు, తక్కువ లేదు. సో దెర్ ఇస్ నో జడ్జ్మెంట్. జడ్జ్మెంట్ కి తావు లేదు. నీ దగ్గర ఒకటి కాదు, నంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉండొచ్చు, సామర్థ్యాలు ఉండొచ్చు. మల్టీఫాసెటెడ్ ఉంటారు కొంతమంది, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. సో దాన్ని ముందు మనం వెలికి తీసినప్పుడు అబండెన్స్ ఫ్లోస్ త్రూ దాట్. సపోజ్ మీరు ఒక టీచర్ అనుకోండి. సో టీచర్ అనేది మీ వృత్తి, బట్ సృష్టిలో దాని యొక్క నెసెసిటీ, ఒక నీడ్ అనేది ఉంది. స్టూడెంట్స్ కి రిక్వైర్మెంట్ ఆఫ్ టీచర్ ఉంది. సో వెన్ దిస్ నీడ్ ఇస్ సాటిస్ఫైడ్ దేర్, ఈ అవసరం ఎప్పుడైతే ఆ యూనివర్స్ లో మనం సాటిస్ఫై చేస్తున్నామో దాని ద్వారా మనకి అబండెన్స్ ఇవ్వబడుతుంది. అండ్ వెన్ యూ డూ యువర్ డ్యూటీ పర్ఫెక్ట్లీ, డ్యూటీ ఇస్ వర్షిప్ అన్నారు. అందుకని ఎప్పుడైతే మనం చేస్తామో then abundance flows from the unmanifested to the manifested world అన్నమాట. సో సెల్ఫ్ లవ్ లో మనల్ని మనం యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, పర్వాలేదు, తప్పులు దొరుకుతాయి, ఇబ్బందులు వస్తాయి. ఓకే, ఐ కెన్ ఫేస్ ఇట్, ఐ విల్ హ్యాండిల్ ఇట్.
ఐఎమ్ పవర్ఫుల్. నా దగ్గరకు ఒక ఛాలెంజ్ వచ్చింది, డోంట్ టేక్ ఇట్ యాజ్ అ ప్రాబ్లం. ఒక ఛాలెంజ్ వచ్చింది, ఐ విల్ హ్యాండిల్ ఇట్ అనేది మనకు అర్థమవుతుంది. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఎందుకంటే ఎవ్రీ ఛాలెంజ్ లో ఒక ఆపర్చునిటీ ఉంటుంది. ఆ ఆపర్చునిటీని కనుక మనం పట్టుకోగలిగితే అది మనల్ని ఎన్నో మెట్లు ఎక్కిస్తుంది. నిజానికి అది సమస్య కాదు మనం గుర్తిస్తే. ఇన్ దట్ కేస్ వీ విల్ హ్యావ్ టు థ్యాంక్ ద ప్రాబ్లమ్స్. ప్రాబ్లం లేకపోతే లైఫే లేదు అని చెప్పారు గ్రేట్ మాస్టర్. బాధ లేకుండా భవిష్యత్తు లేదు. ఓన్లీ వెన్ దేర్ ఇస్ అ డిఫికల్టీ we will try to come out of that. అక్కడే మన పొటెన్షియల్ అనేది ట్యాప్ చేయబడుతుంది. సో యూ హ్యావ్ టు గెట్ కనెక్టెడ్. మనకి మనం కనెక్ట్ అవ్వాలి. సెల్ఫ్ లవ్ అంటే కేవలం పాజిటివ్ సైడే కాదు, మనలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, కొన్ని షార్ట్ కమింగ్స్ ఉంటాయి, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్. యాక్సెప్ట్ యాజ్ దే ఆర్. మనల్ని మనంగానే గుర్తిద్దాం. అప్పుడే మనం ఇతరులను కూడా వాళ్ళని వాళ్ళగా యాక్సెప్ట్ చేయడం అనే ఒక గ్రేట్ పాసిబిలిటీ ఓపెన్ అవుతుంది. బికాస్ వెన్ వీ అండర్స్టాండ్ నా షార్ట్ కమింగ్స్ తో, ఓకే నేను ఇలా ఉన్నాను, నన్ను నేను గుర్తిస్తున్నాను, నన్ను నేను చేంజ్ చేసుకుంటాను. దిస్ ఇస్ ఎసెన్షియల్. మళ్ళా గుర్తిస్తే సరిపోదు, దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ అవుట్. దాని మీద వర్క్ చేయడం మొదలు పెట్టాలి. ఓకే, హౌ టు ఓవర్కమ్ దిస్. ఈ షార్ట్ కమింగ్ ఉంది నాలో, దీన్ని నేను ఎట్లా అధిగమించాలి. ఓకే, దెన్ యూఆర్ ఆన్ గోయింగ్ అహెడ్. షిఫ్ట్ అవుతున్నావు, నీ కాన్షియస్నెస్ మారుతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, గుడ్, యూఆర్ ఆన్ ద రైట్ పాత్. ఓకే మేడం, మనకి టైం అవుతుంది అనుకుంటా. ఇస్ ఇట్ ఓకే టు కంటిన్యూ? ఓకే మేడం. రమణి గారు, టైం అవుతుంది. మీరు చాలా బాగుంది ఫ్లో, చాలా చక్కగా వస్తుంది. యా, ఒక 5-10 minutes లో క్లోజ్ చేద్దామా? రైట్. ఓకే, సో ఇక్కడ మనం సెల్ఫ్ లవ్ లో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ సర్టెన్ థింగ్స్. ఒకటి, వీల్ హ్యావ్ టు యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. మనల్ని మనంగా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. అండ్ బీ నైస్ విత్ యువర్ సెల్ఫ్, బీ గుడ్ టు యువర్ సెల్ఫ్. చూడండి, మన ఫ్రెండ్స్కి ఏదైనా కష్టం వచ్చింది, లేదు మన బిడ్డలకి ఏదైనా కష్టం వచ్చింది, ఒక అనారోగ్యం వచ్చింది, హౌ డు వి టేక్ కేర్ ఆఫ్ దెమ్? వాళ్ళని మనం ఎట్లా చూసుకుంటాం, ఎట్లా సంరక్షిస్తాం, ఎట్లా ప్రేమతో వాళ్ళని కావాల్సింది అమర్చి పెడతాం? లైక్ దాట్, ఒక కష్టం వచ్చినప్పుడు, హర్ట్ అయినప్పుడు, వీ విల్ హ్యావ్ టు సే టు అవర్ సెల్స్, మనకి మనం చెప్పుకోవాలి, యా ఇట్స్ ఓకే, ఫైన్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, నేనున్నాను, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అని మనల్ని మనం ఓదార్చుకోవడం తెలియాలి. బీ గుడ్ టు యువర్ సెల్ఫ్ ఇస్ వెరీ ఎసెన్షియల్. తర్వాత వర్క్, యాక్షన్ దగ్గరకు వచ్చేటప్పుడు ఏంటంటే, మనకు ఒక ప్రత్యేకమైన విలక్షణమైన ఒక ఇది ఉందని చెప్పాను, ఒక సామర్థ్యం ఉంది అనేసి, ఒక టాలెంట్. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ని మనకి నచ్చిన విధంగా మనం చేయడం నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి మనకి ఏంటి అర్థమైంది అని అంటే, అందరినీ సంతోష పెట్టాలి, అందరినీ ఏంటంటారు, వాళ్ళ యాక్సెప్టెన్స్ కావాలి మనకి. వాళ్ళు ఏమనుకుంటారు, పక్క వాళ్ళు ఏమనుకుంటారో, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, బట్ నువ్వేమనుకుంటున్నావు, వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్, నీ డ్రీమ్స్ ఏంటి, నీ కళ్ళు ఏంటి, నీ సామర్థ్యం ఏంటి, నువ్వేం చేయగలవు, దాని మీద కూడా దృష్టి పెట్టాలి. మనం చాలా అపోహల్లో ఉంటాం చాలా వరకు. ఎందుకంటే మనం కూడా పడుతూ లేస్తూనే ప్రయాణం చేస్తున్నాము. మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళది కూడా మనలాంటి ప్రయాణమే. సో మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాం, మనకు మనమే వాళ్ళ గురించి ఒపీనియన్స్ ఏర్పరచుకుంటాం. వాళ్ళు ఒప్పుకోరేమో, వాళ్ళు ఇష్టపడరేమో. బట్ చెప్పి చూడండి, ఇట్ విల్ బి అ టోటలీ అ డిఫరెంట్ సీన్. టాక్ ఇట్ అవుట్, మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి. అండ్ you have your own way of expressing things. సో ఇట్లా మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ మనల్ని మనం గుర్తించాలి. గుర్తించిన తర్వాత వర్కౌట్ చేయాలి దానిపైన. అది చాలా ఎసెన్షియల్. అంటే మార్పుకు శ్రీకారం చుట్టాలి. ఇప్పుడు చాలా విషయాలు మనల్ని ఎంతో బాధ పెట్టుంటాయి, ఎవరెవరో ఇబ్బంది పెట్టుంటారు. కానీ
ఇవన్నిటి మూలానే మనం ఈ రోజు ఎక్కడైతే ఉన్నామో, ఎలా అయితే ఉన్నామో దానికి కారణమైనప్పుడు వాళ్ళని మనం తక్కువగా ఎలా చూస్తాం? దే ఆర్ ద రీజన్ ఫర్ అవర్ ప్రోగ్రెస్ టుడే. మనం ఈ రోజు ఇక్కడ వరకు ఈ రకమైన అండర్స్టాండింగ్ తో, ఈ రకమైన కోఆపరేషన్ తో, అడ్జస్ట్మెంట్స్ తో, లేదు అండర్స్టాండింగ్ తో, అవగాహనతో వచ్చాము అంటే వాళ్ళే కారణం. వాళ్ళందరూ కూడా మనకి గురువుతో సమానం అన్నమాట. ఎందుకంటే మనకి మార్గదర్శకం అవుతున్నారు టు ఫేస్ ద ఛాలెంజెస్. సో ఆల్ ఈజ్ వెల్. జరిగే దాంట్లో ప్రతి దాంట్లో కూడా మనం ఒక ఆపర్చునిటీని కనుక చూడగలిగితే we will open up great channels for ourselves పైకి ఎదగడానికి. సో ఆ మార్పు ఒక హర్ట్ ని ఒక బాధగా తీసుకోకుండా, ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఒక లెసన్ గా తీసుకోగలిగితే కనుక ఆ మార్పు సంభవం అవుతుంది, ఎదగడం జరుగుతుంది. చూడండి, అక్కడ హర్ట్ ని వదిలేయగలుగుతున్నాం. ఎవరో నన్ను హర్ట్ చేశారు దాని మీద దృష్టి పెడితే ఇంకొంచెం బాధ పెరుగుతా ఉంది. కానీ ఆ హర్ట్ ని పక్కన పెట్టి ఇది నాకేం నేర్పించడానికి వచ్చింది, వాట్ ఈస్ ద లెసన్ ఫర్ మీ అని చూసినప్పుడు అక్కడ బాధ అనేది తొలగిపోయింది. ఇక్కడ మళ్ళీ మనం కొత్త విషయం మీద దృష్టి పెడుతున్నాం, మళ్ళీ నేర్చుకుని ఎదుగుతున్నాం. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో అంటే వీఆర్ క్రియేటింగ్ సఫరింగ్ ఫర్ అవర్ సెల్వ్స్. మనకి తెలియకుండా వీఆర్ ద రీజన్. అండ్ నౌ వీ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. మన సఫరింగ్ అని మనం వదిలేయటమే కాకుండా ఇతరులకి సఫరింగ్ ఇవ్వకుండా తయారవుతాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ స్టోరీ అన్నమాట. మనకి తెలియకుండా మనల్ని మనం బాధ పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది? వీ విల్ గివ్ పెయిన్ టు అదర్స్. మనం ఎప్పుడైతే సంతోషంగా ఉన్నామో దాన్ని మనం పంచగలుగుతాం. మీకు ఒక 10,000 రూపాయలు కావాలి, నా దగ్గర ఉంటేనే కదా నేను మీకు ఇవ్వగలుగుతాను. అట్లాగా మీకు నేను ప్రేమని ఇవ్వాలి అంటే నా దగ్గర ఉండాలి కదా ప్రేమ. ఫస్ట్ నన్ను నేను నింపుకోవాలి ప్రేమతో. ఏం చెప్తారు అంటే ప్రేమ అనేది, సెల్ఫ్ లవ్ అనేది ఒక ఓషన్ లాంటిది, ఒక సముద్రం లాంటిది. మన హృదయం ఒక వెసల్ లాంటిదంట. సో ఆ వెసల్ ఎప్పుడైతే మనం ఓషన్ లో నింపుకుంటామో ఆ మిగిలిందంతా ఏదైతే ఓవర్ఫ్లో అవుతుంటుందో అదే మనం ఇతరులకు పంచగలుగుతాం. ఒక పౌర్ణమి చంద్రుడిలాగా ఆ చంద్రబింబం నిండిపోయిన తర్వాత ఆ వెలుగు ఎట్లా అయితే ఓవర్ఫ్లో అవుతుంటుందో ఎర్త్ ప్లానెట్ కి, అట్లా మనల్ని మనం సెల్ఫ్ లవ్ తో నింపుకున్నప్పుడు మాత్రమే మనం ఇతరులకి ప్రేమను పంచగలుగుతాం. ఇతరులను అసలు హర్ట్ చెయ్యలేం. అర్థమవుతూ ఉంటుంది, ఓకే ఈ విషయం నన్ను బాధ పెడితే ఈ విషయం అవతల వాళ్ళని కూడా బాధ పెడుతుంది కదా, ఇట్లా కోప్పడితే, ఇలా మాట్లాడితే, నేను ఇతరులను బాధ పెడితే, వాళ్ళ అన్న మాట నన్ను బాధ పెడితే అదే మాట నేను అన్నప్పుడు అవతల వాళ్ళని కూడా ఇది బాధ పెడుతుంది కదా. సో ఒక అండర్స్టాండింగ్ పెరుగుతుంది. యూ బికమ్ స్ట్రాంగర్, యూ బికమ్ వైజర్. సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫిష్నెస్ కాదండి. వన్స్ ఇన్ అ వైల్ యూ హ్యావ్ టు ప్రయారిటైజ్. మనకి మనం ప్రయారిటైజేషన్ ఇచ్చుకోవాలి ఒక సమయంలో. అంటే ఎప్పుడు యారగెంట్ గా ఉండండి, నా విధంగానే పనులు జరగాలని యారగెంట్ గా తయారవని చెప్పట్లేదు. బట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోలేకపోతే ఇతరులకి ఎట్లా రెస్పెక్ట్ ఉంటుంది? దే విల్ టేక్ ఫర్ గ్రాంటెడ్. నువ్వు రొటీన్ గా చేసుకెళ్ళిపోతున్నావు, నువ్వు చెయ్యాలి, అది నీ బాధ్యత అన్నట్టు కాదు. వెన్ యూ హ్యావ్ టు సే నో. సపోజ్ మీరు అనారోగ్యంతో ఉన్నారు, లేవలేని పరిస్థితిలో ఉన్నారు, అది కనిపించదు, మీకు విపరీతమైన హెడేక్ ఉంది, యు ఆర్ అనేబుల్ టు బేర్ ఇట్, కానీ యూ విల్ డ్రాగ్ యువర్ సెల్ఫ్. ఒక పని ఉండిపోయింది చెయ్యాలి, బట్ పంచుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ తో, చెప్పగలగాలి నేను లేచే పరిస్థితిలో లేను, ఐఎమ్ సారీ నేను చేయలేను, యు టేక్ కేర్. వాళ్ళు కూడా చాలా ఆనందిస్తారేమో, ఓకే మాకు కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది, లెట్ మీ గివ్ అ కప్ ఆఫ్ కాఫీ టు హర్, నేను చేసి చూస్తాను అని వాళ్ళు కూడా అనుకుంటారేమో. మనం వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వకుండా మనమే ఒపీనియన్స్ పెట్టుకుంటున్నామేమో. వి విల్ హ్యావ్ టు షేర్. మన ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవాలి, మన డ్రీమ్స్ ని మనం తెలుసుకోవాలి, మన టాలెంట్స్ ని మనం ట్యాప్ చేసుకోవాలి. మనకు మనంగానే ఈ పరిస్థితిలో అవ్వదులే, ఇటువంటి సిచ్యువేషన్ లో, ఈ ఫ్యామిలీలో ఈ పరిస్థితుల్లో నేను చేయలేను, నా వల్ల కాదు అని మనకు మనంగా మనం ఆగిపోయినప్పుడు కానీ ఆ పెయిన్ మనలో ఉండిపోతుంది. మరి పెయిన్ ఎందుకు ఉంటుంది? ఇఫ్ ఇట్ ఇస్ ద రైట్ థింగ్ పెయిన్ ఉండకూడదు కదా. మనం అనుకుంటున్నాం నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను సహనంతో ఉంటున్నాను అని, బట్ ఇట్ గెట్స్ బాటిల్డ్ అప్.
అది మనం అణిచిపెట్టి 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 ఏమవుతుంది అంటే ఒక బాధ మిగిలిపోతుంది, ఒక బ్లాక్ అయిపోతుంది అది మన లోపల. అయిపోయి ఆ బాధ అనేది ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతూ ఉంటుంది. చిన్న విషయాలు అనుకుంటాం మనం, కానీ అంత బాధలో అంత అనారోగ్యంతో కూడా మనం చెయ్యాలి అంటే మనం లేచి చేస్తాము, కానీ ఒకలాంటి కోపం వస్తుంది లోపల. డూ ఐ డోంట్ డిజర్వ్ దిస్ మచ్? ఒక పూట నాకు రెస్ట్ దొరకదా? 365 days 24/7 ఇది నా డ్యూటీనేనా? వై పీపుల్ టేక్ మీ ఫర్ గ్రాంటెడ్ అనే ఒక బాధ, ఒక కోపం. సో ఇవన్నీ ఏమవుతాయి అంటే మన ఎదుగుదలను ఆపేస్తూ ఉంటాయి. చిన్న విషయాలు కాదు ఇవన్నీ. ఇది జస్ట్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఇన్ 365 days లో ఇట్లాంటివి ఎన్నో, 24/7 ఎన్నో, సో మెనీ థింగ్స్. మనకు తెలియకుండా దాన్ని ఏం చేస్తూ ఉంటాము, అణిచేస్తూ ఉంటాము, పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఇవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్ లో పేర్కొని పేర్కొని పేర్కొని, అందుకే ధ్యానంలో కూర్చుంటే ధ్యానం కుదరదు, ఏంటో తెలియనివన్నీ వస్తూ ఉంటాయి. అంటే చూడండి, ద ఫనియెస్ట్ పార్ట్ ఇస్ మనతో మనం ఉండడం అనేది, కళ్ళు మూసుకుంటే చాలా మంది చెప్తూ ఉంటారు ఇనీషియల్ గా మెడిటేషన్ లోకి వచ్చినప్పుడు, పిచ్చెక్కిపోతుందండి బాబు, ధ్యానంలో కూర్చోవడం సాధ్యం కావటం లేదు, కళ్ళు తెరిచేస్తే హాయిగా ఉంటుంది. ఎందుకని అంటే మన లోపల ఎటువంటివి మనం అణిచిపెట్టుకున్నాము అంటే దాంతో మనతో మనమే ఉండలేకపోతున్నాం. అర్థమవుతుందా విషయం? మనతో మన కంపెనీ మనకు నచ్చటం లేదు. వీఆర్ క్రేవింగ్ ఫర్ అవుట్ సైడ్ కంపెనీ. బయట టీవీని ఎంజాయ్ చేస్తున్నాం, బయట మనుషుల్ని ఎంజాయ్ చేస్తున్నాం, పక్కింట్లో మాటలు ఎంజాయ్ చేస్తున్నాం. కళ్ళు మూసుకొని కూర్చుంటే నీ లోపల జరుగుతున్న దాన్ని నువ్వు భరించలేకపోతున్నావు, సహించలేకపోతున్నావు. అంటే లోపల నీ ఓన్ కంపెనీ ఎంత ఇబ్బంది పెడుతోంది నిన్ను అంటే అంతకంటే ఇంకా బాధపడాల్సిన విషయం ఇంకొకటి లేదు. సో నిరంతరం మనలో ఉన్న దైవత్వంతో కనెక్ట్ అవ్వకుండా మన మనసుతో కనెక్ట్ అయ్యి ఈ సెల్ఫిష్నెస్ లో ఇరుక్కుపోయి, సెల్ఫిష్నెస్ అంటే ఏంటో, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటో క్లారిటీ లేకుండా వీఆర్ గివింగ్ అవర్ సెల్స్ అన్నమాట. సో సెల్ఫ్ లవ్ ఈజ్ అ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అకంప్లిష్మెంట్. దాన్ని పొందాలి. పొందిన తర్వాతనే మన ప్రయాణం చక్కగా సాఫీగా సాగుతుంది. మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఇతరులను రెస్పెక్ట్ చేసుకుంటాం, మనల్ని మనం అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఇతరులను అండర్స్టాండ్ చేసుకుంటాం. సో మన రిలేషన్షిప్స్ బెటర్ అవుతాయి, మన సక్సెస్ రేట్ పెరుగుతుంది, మన హ్యాపీనెస్ పెరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ ఈజ్ అబౌట్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అది మేడం, దిస్ ఇస్ ఆల్ అబౌట్ సెల్ఫ్ లవ్ ఫర్ టుడే. చాలా అద్భుతంగా ఉంది. ఎంతో మంది ఎంత చక్కటి మెసేజ్లు పెట్టారు, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి. చాలా బాగుంది, ఎంతో వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ. మరి ఎవరైనా మేడం తో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి, ఒక 5 minutes ఏదైనా అడగాలనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. జేసీ ప్రవీణ. ఎస్ మేడం, చెప్పండి ప్రవీణ గారు. Very good evening, ma'am. This is J.C. Pravina from Vishaka Metro. Okay. First of all, I'm really thankful to Mudambika ma'am for inviting me on this session. Okay, good. This is nice to have you here, madam. Nice to have you here. I'm fortunate enough to, ma'am. I'm fortunate enough to get you. I can't hear you. వీడియో ఆన్ చేసుకోండి కొంచెం లౌడర్. మేడం భయపడతారు, నేను చూసారు ఇప్పుడు. No, not at all. We are all one family members. ఆత్మ బంధువులం మేడం మనందరం. నో ఇష్యూస్. అది చూడడం బాగుంది మేడం. మేడం అదే వద్దు, సెల్ఫ్ లవ్ లో see the beauty is inside, not what the appearances are. Appearances are deceptive. We are not concerned about the appearances. What you are really, that matters. That is what. Respect yourself first. See, I am also dark. Huh? కానీ మీ ఫేస్ లో కలర్ చాలా బాగుంది మ్యామ్. Thank you so much. The thing is, ma'am, I'll be always with a disturbed mind. I really don't. I tried a lot for the meditation.
but I'm unable to concentrate on a single point. Here, Okay. the single point will be there to concentrate on it. I'm unable to concentrate at all. But let me tell you one thing. Meditation is not about concentration at all. Concentration is bringing about all your attention onto one thing, and meditation is to be without anything. So that makes a lot of difference. Concentration is different and meditation is different. In meditation, of course, I told you, థాట్స్ అనేవి చాలా డిస్టర్బింగ్ ఉంటాయి, అండ్ దట్ ఈస్ అ న్యాచురల్ థింగ్. ఫస్ట్ థింగ్ అది అర్థం చేసుకోండి. నాకే ఇబ్బంది, నా ఆలోచనలు నాకు కాదు, నా వల్ల కాదు, మెడిటేషన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ మీ, ఇట్లా చాలా మంది అనుకుంటూ ఉంటారు. నాకున్న సమస్యలకి, నాకున్న మైండ్ సెట్ కి ఇది నాకు సెట్ అవ్వదు. నో, ఎవరికైతే ఈ సమస్య ఉందో వాళ్ళకి మెడిటేషన్ అవసరం. వై ద మైండ్ ఇస్ నాట్ లెటింగ్ యూ ఇన్ పీస్ ఇస్ వేర్. చూడండి, ఒక రోగికి కదా మందు అవసరం, ఒక డాక్టర్ అవసరం. అట్లా మైండ్ మన మాట వినలేనప్పుడే కదా మెడిటేషన్ అవసరం. ఓకే, యు సీ ద పాయింట్. ఓకే, కాన్సన్ట్రేట్ చేయడానికి మీరు ఎప్పుడు ట్రై చేయకండి. థాట్స్ అనేవి చాలా న్యాచురల్. ఈవెన్ ఫర్ మీ, ఈవెన్ టుడే ఇఫ్ ఐ సిట్ ఇన్ మెడిటేషన్, థాట్స్ అనేవి వస్తాయి. ఓకే, ద డెన్సిటీ తగ్గొచ్చు, వేరియేషన్స్ ఉంటాయి. ఎవ్రీ డే ఈజ్ నాట్ అ బ్రైట్ డే, రైట్? ఒక రోజు క్లౌడీగా ఉంటుంది, ఒక రోజు వర్షం పడుతుంది, ఒక రోజు ఎండగా ఉంటుంది. యాక్సెప్ట్ థింగ్స్ యాజ్ దే ఆర్. ఒక రోజు ధ్యానం కుదరకపోతే ఫైన్, ఇంకేదైనా బుక్ తీసి చదువుకోండి, ఇంకొక పని చేసుకోండి, తర్వాత మళ్ళీ మీకు కూర్చోవాలనిపించినప్పుడు కూర్చోండి. ఇట్ ఈస్ ఫైన్. ఆ యాక్సెప్టెన్స్ కావాలి. థాట్స్ వస్తాయి. మనం చేసే పొరపాటు ఏంటి అంటే, మనకు తెలియకుండా థాట్స్ అని ఫాలో అయిపోతూ ఉంటాం. సో వన్స్ వి గెట్ ఇన్ టు దట్ థాట్, ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ లైక్ ఏంటంటారు, టాక్సికల్ చైన్ అనమాట. అది ఇంకా ఆ చైన్ కి గొలుసులో గొలుసు, గొలుసులో గొలుసు, గొలుసులో గొలుసు, దట్ ఈస్ అన్ఎండింగ్ స్టోరీ. సో అక్కడ ఏం చేయాలంటే, ఇమీడియట్లీ, అన్లెస్ వి గివ్ ఇంపార్టెన్స్ టు సంథింగ్, ఇట్ కెనాట్ స్టే దేర్. ఓకే, మీరు తలుపు తీసి ఒక స్ట్రేంజర్ వచ్చారు, మీరు ఎంటర్ అవనిస్తేనే కదా ఆయన లోపలికి రాగలడు. ఇఫ్ యూ సే ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో యూ, యు ఆర్ నాట్ రిక్వైర్డ్ హియర్, తలుపేస్తే ఆయన లోపలికి రాలేడు కదా. థాట్ కూడా అంతే. అన్లెస్ మనం దానికి ఇంపార్టెన్స్ ఇస్తే గానీ ఇట్ కెనాట్ స్టే దేర్. మనం దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఎందుకంటే ఇట్ బికేమ్ అ హ్యాబిట్. ఇట్ ఈస్ అన్ ఇన్హెరిటెడ్ డిస్ఫంక్షన్. ఇట్స్ నాట్ అ స్మాల్ జోక్. దాని మీద చెప్పుకోవాలంటే ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఉంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీడింగ్, ఐ సజెస్ట్ అ బుక్. ఇట్స్ గోయింగ్ టు టర్న్ యువర్ లైఫ్. అ న్యూ ఎర్త్ అనేది, న్యూ ఎర్త్ బై ఎకార్ట్ టోలే. I am translating that into Telugu right now. I'm on that work. That's a great book anamata. సో ఈ అండర్స్టాండింగ్ తోటి అవన్నీ పోతాయి మేడం. ఎందుకు వస్తాయి అంటే, అది మానవ సహజం అనేది ఫస్ట్ యాక్సెప్ట్ చేసేయండి. ఎవరికైనా వస్తాయి. మనిషి అని ఎత్తిన ప్రతి ఒక్కడికి సమస్య ఉంది అని యాక్సెప్ట్ చేస్తే మనల్ని మనం ఒక ప్రాబ్లమాటిక్ గా చూసుకోవడం మానేస్తాం. దెన్ ద సెకండ్ స్టెప్ కమ్స్. ఓకే, థాట్స్ వస్తున్నాయి, ఇమీడియట్లీ కమ్ బ్యాక్ టు యువర్ బ్రెత్. అది వెళ్తూ ఉంటది, కమ్ బ్యాక్ టు యువర్ బ్రెత్. వెళ్తూ ఉంటది, మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టండి బ్రెత్ మీద. చెయ్యగా 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 చెయ్యగా. దట్ ఈస్ వై ప్రాక్టీస్ అనేది వెళ్తూనే ఉండాలి అంటిల్ ఇట్ బికమ్స్ న్యాచురల్ స్టేట్. మన న్యాచురల్ స్టేట్ లోకి మనం వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. జస్ట్ కీప్ అబ్జర్వింగ్ యువర్ బ్రెత్. ఏం పర్వాలేదు, థాట్ వచ్చింది, కట్ చేయండి, కమ్ బ్యాక్. ఆ సాధన చేస్తూ 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 ఉంటేనే. డే 1 ఎవరికి కూడా ధ్యానం కుదిరిపోయి ఎన్లైటన్మెంట్ వచ్చేసేది. వీఆర్ హియర్ సిన్స్ 14 years. వీఆర్ స్టిల్ లెర్నింగ్, వీఆర్ స్టిల్ ప్రాక్టీసింగ్. సో నో ఇష్యూస్ అట్ ఆల్. Every time I'll think myself that I will not give my mind to others' mind. Whatever they are doing, let them do. I will not interrupt them, I will not help them. But those who I'll help, I will definitely get bad from them. ఇవన్నీ కూడా over time we start believing things. In that place you start having a positive mindset. It is not necessary. Things do happen, manchi chedu. I told you this world is of duality. ఇది ద్వంద్వ ప్రపంచం. ద్వంద్వ ప్రపంచంలో అన్ని జరుగుతాయి. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, హామ్ జరుగుతుంది, బెనిఫిట్ జరుగుతుంది, జాయ్ వస్తుంది, దుఃఖం వస్తుంది. లైఫ్ లో అన్ని వస్తాయి. ఎవ్రీథింగ్ వుడ్ కమ్ అండ్ గో. But you are associating one thing with that thing. So what happens? There is a theory called what you think is what you attract. So your thought is electrical and your feeling is magnetic. See, this is all pure science, okay? This is not a myth.
థాట్ ఈజ్ ఎలక్ట్రికల్, అంటే ఎలక్ట్రిక్ కి శక్తి ఉంటుంది, అది శక్తి. ఆలోచన అంటే శక్తి, ఫీలింగ్ అనేది ఉంటుంది, భావన. మేబీ దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, ఆర్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ సమ్ హార్మ్ ఫర్ మీ అనే ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ పవర్ విచ్ పుల్స్ దట్. అంటే దట్ బ్యాడ్ ఇన్సిడెంట్ ని మీరు ఏదైతే ఆలోచించారో, ఆ ఫీల్ తో ఉన్నారో, దట్ విల్ అట్రాక్ట్ ఇన్ టు యువర్ లైఫ్. సో our energy follows our thought. కాబట్టి you should be very careful with your thoughts అనేవి very 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 powerful. దాని శక్తి గురించి చెప్పాలంటే మాటలు చాలు, డిక్షనరీస్ చాలు, గ్రంథాలు సరిపోవు, అంత పవర్ఫుల్ మైండ్. కానీ we should know how to use it. దాన్ని వాడటం మనకు You are తెలియాలి. suggesting me not to think negative anything about this, just leave it from the mind. Just let things happen. అసలు మైండ్ అంటేనే ఈ ఆలోచనలు. when you are in the present moment, ఆలోచనే లేదు కదా, you just keep doing. రిజల్ట్ గురించి మనకు అవసరం లేదు. వాట్ హ్యాస్ టు ఫాలో విల్ ఫాలో. వాట్ యూ హ్యావ్ టు డూ, మనం చేసేదే మన చేతిలో ఉంది, రిజల్ట్ మన చేతిలో లేదు. జస్ట్ డూ ద థింగ్ అండ్ బీ సైలెంట్. నెగిటివ్ వద్దు, పాజిటివ్ వద్దు, డూ యువర్ జాబ్, దట్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్. అంతకంటే గొప్ప విషయం ఇంకోటి లేదు. పాజిటివ్ కన్నా కూడా సైలెంట్ గా ఉండడం ఈవెన్ మోర్ పవర్ఫుల్, ఐ వుడ్ సే. ఓకే, Thank you so so much. you should get connected to meditator like Ramani or some center, and you should practice and you should ask your doubts అడిగినప్పుడే మనం అక్కడి నుంచి మూవ్మెంట్ ఉంటుంది, లేకపోతే you will be stuck over there. You should move on, you should go ahead. ఈ సెల్ఫ్ లవ్ సబ్జెక్ట్ దానికోసం, to move on. We have to move on. Don't get stuck in the mind, stuck in the emotion, stuck in self criticism, stuck in negativity. ఈ బ్లాక్స్ నుంచి బయటపడడానికే ఈ సెల్ఫ్ లవ్ క్లాస్ అనేది ఈ రోజు. Thank you so much, Anuradha madam. Good luck. Really, thank you. Get connected. Yeah. Sure, definitely, ma'am. Yeah. Deepti garu. Hello ma'am. Namaste ma'am. Namaste cheppandi. Thank you so much ma'am for the session. Most welcome. And I would like to thank Ramani ma'am for bringing us all the great masters into this platform and giving us a wisdom sharing for everyone. Okay. And today's topic, self-love, is my favorite topic, ma'am. And I'm, listening to this topic, I was feeling joy in myself. So good. I don't know when I realized, maybe 1.5 years back or something, about this self-love. Because I was cooking something to my husband and all. I cooked a very delicious food for them, but when it comes to me, I was like not bothered much about it. This is what all happens at every household. And when I tasted it, it was very salty and no taste at all. Then I was started thinking, why I'm doing this for myself? So I'm also the most valuable person in the family, one of the family. But why I'm doing this to myself, that is where I realized it, that first I should also treat equally like how I treat others too. Yes, then only the whole family will be happy, and if I was happy, then I can share the same to everyone. And from that day onwards, I was following this ma'am, and this is what I'm looking forward to realize that. To realize through experience. మనకి టైం లేక నేను చెప్పలేకపోయాను. ఎస్పెషలీ విమెన్ వాళ్ళు చాలా తక్కువ చేసుకుంటారు, అంటే కేర్ తీసుకోరు. ఇట్స్ ఓకే, అందరికి చేసి పెట్టామా అంటే వీఆర్ సో మచ్ స్టక్ అప్ ఇన్ డూయింగ్ థింగ్స్ ఫర్ అదర్స్. In our brought up itself, it is like giving to others, టేకింగ్ అదర్స్ కన్సెంట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాము అంటే మనల్ని మనం వాల్యూ చేసుకోవడం మర్చిపోయాం. Yes ma'am, but exactly మీరు అన్నట్టు, if we start loving ourselves, not a selfishness, but we will keep the efforts, ma'am. That's 100% true, ma'am. That's true. And we will search for the ways to make to feel ourselves better. So it's not irrespective of the age or the conditions at home, whatever the situations, if we truly believe in ourselves and self-love, if we feel the importance of the self-love, I think, ma'am, that is what the evolution starts, especially in the life of a woman. That's what I feel, ma'am. Exactly. And the each and every point you mentioned, because we will become a role model for others as well.
They Yes, will ma'am. be a True, model ma'am. for our children Yes, and for ma'am. our family members, and they will also learn to respect us. When we Exactly, ma'am. respect ourselves, they would True, also ma'am. see that the importance of uh, uh, the other person, to True, give ma'am. True, respect to ma'am. others. Yeah, yeah, Otherwise yeah, ma'am. మనల్ని మనమే తక్కువ చేసుకుని మనం we are open to everything, we are here only for taking up responsibility of everybody అన్నప్పుడు in fact we are not doing good for them also. True, ma'am. True, true. Your Yeah, responsibility, okay, and there is a limit to everything. Let correct, everybody share things, share responsibilities also. yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. I Yeah. think if we start practicing this, I think definitely the change will come in every house, I feel, ma'am. And thank you Yes. so much for this wonderful, ma'am. It's I my feel pleasure, so ma'am. happy. It's my pleasure. Thank you so much, ma'am. Thank you. థ్యాంక్ యూ మా, నువ్వు చక్కగా ఇంత నీకు ఆల్మోస్ట్ ఇప్పుడు 12:30 1 అవుతుంది. ఈ టైంలో కూడా ఎంతో చక్కగా నువ్వు ఇంట్రెస్ట్ గా రోజు No, పార్టిసిపేట్ she's చేస్తున్నావు. from some other country. తను సింగపూర్ నుంచి రోజు సెషన్ కి అటెండ్ అవుతుంది. Okay. Yes, ma'am, because I don't want to miss all this. This is also kind of self-love, ma'am. True. Meditating is self-love because Yes, ma'am. it brings you so many benefits. Physical Yeah. health, mental happiness, emotional balance, social acceptance. Inni benefits తెచ్చిపెడుతోంది కదా. That is a part of self-love. True, ma'am. True, true. Yes. Thank you, ma'am. Thank you. Great soul, great soul. Thank you. ఇంకా రేణుకా గారు మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేశారు. Yes, madam. రేణుకా గారు చెప్పండి. రేణుకా గారు లేరండి. ఓకే, డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే, చాలా టైం అయింది కదా. చాలా టైం అయింది. థ్యాంక్ యూ Yes. సో మచ్. చాలా అద్భుతంగా ఉందట, అసలు వదలటానికి లేదు. ఆ ప్రవాహం అలాగా ఉంది. చాలా అద్భుతంగా చెప్పారు. మరి ఫ్రెండ్స్, రేపు కూడా చాలా చక్కగా, రేపు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, రేపు లింక్ మారుతుంది. ఎందుకంటే రేపు ఎవ్రీ వీక్ నేను ఒక తిరుపతి ట్రస్టీ వాళ్ళందరికీ నేను ఎవ్రీ వీక్ పాడుతుంటాను. వాళ్ళు మెడిటేషన్ చేస్తారు, నెక్స్ట్ క్లాస్ అవుతుంటది. అందుకని రేపు లింక్ మారుస్తున్నాము. బంగారు వాకిలి రేపు యొక్క టాపిక్. ఫస్ట్ మెడిటేషన్ రమణీయ రాగాలతో మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే లింక్ అయితే మారుతుంది. మీరు మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పండి. నేను గ్రూప్ లో ఉండే వాళ్ళందరికీ కూడా లింక్ మారుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భారతి అక్క, మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. ఓకే, నమస్కారం అండి. నమస్తే భారతి, నైస్ టు సీ యూ హియర్. Yes, ma'am. Yes, auntie. I saw you yesterday. Yes, yes. So I recognized. happy to see you. Yeah, very happy. Really. మీ ప్రవాహానికి అయితే అద్దులే లేవు. వెరీ లైవ్ స్ట్రీమ్, చాలా ఎక్సలెంట్ The ప్రవాహం. greatness is within you. ఎప్పుడు తెలుసు అసలు అనురాధ గారు అనేసి అంటే మేము ఎప్పుడప్పుడు కొంచెం ఎక్కడ మెడిటేషన్ అవుతుంది ఎక్కడ అంటే అనురాధ గారు ఇంట్లోనే అంటే సో వి దట్ మచ్ ఆఫ్ ఎఫెక్షన్ మీకు మొదటి నుంచి మీ మీద చాలా ఎఫెక్షన్ ఉంది. సో ఈ రోజు ఇలాగా చాలా సంవత్సరాల తర్వాత ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. బట్ యువర్ ఫ్లో అండ్ యువర్ యాక్సెంట్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ అండ్ అదే అలాగే కంటిన్యూ చేస్తున్నారు. చాలా నచ్చింది. థ్యాంక్ యూ అమ్మా, మీ అభిమానం. The beauty lies in the eyes of the beholder అంటారు. మీరు గ్రేట్ సోల్ కాబట్టి యు ఆర్ ఎంజాయింగ్ దిస్ ఈ టాపిక్. అది అయితే ఇవాళ మరి ఇంకా లైవ్ స్ట్రీమ్ ఎక్సలెంట్. ఇంకా చెప్పడానికైతే ఏమీ లేదు. వన్ డే బై డే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. మన యొక్క ధ్యాన ప్రవాహం కానీ కావచ్చు, అది మెయిన్. ఆ తర్వాత మనందరూ మంచి మీరు చెప్పినట్టు తర్వాత అంతా ప్యూర్ సోల్స్ అన్నమాట. ఇదంతాను ఎప్పుడైతే ప్యూర్ సోల్స్ కలుస్తామో ఆటోమేటిక్ గా అక్కడ మంచి ఒక అరోమా స్టార్ట్ అవుతుంది. ఒక అరోమా మంచి మనకి ఆరా అంతా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ స్టార్టెడ్. అందువలన కూడా మనకి అసలు టైం అయినా కూడాను ఇంకా కాసేపు విందాంలే అనేసి ఎవరు కూడా వెళ్ళట్లేదు అనమాట. సీట్ వదలకుండానే కూర్చొని ఉంటున్నాం. సో దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అండ్ సత్సంగ్ అండ్ స్వాధ్యాయ. దిస్ త్రీ ఎక్కడైతే ఈ మూడు ఉంటాయో ఇంకక్కడైతే ఇంక మనకి అదే భోజనం, అదే నిద్ర, అదే ధ్యానం, అదే అన్ని ఇంకా చెప్పడానికైతే ఇంకా లేము. అండ్
మీ యొక్క సెల్ఫ్ లవ్ గురించి అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది. రియల్ గా అందరూ కూడా తెలుసుకోవాల్సింది. సెల్ఫ్ అంటే మనం ప్రేమించుకోవడానికి అది అవుటర్ గా అంటున్నాము, కానీ ఇన్నర్ గా ఎన్ని వేస్ ఎలాగా ఎక్కడ లోపల నుంచి ఎలా తీసుకోవాలి అంతా కూడా చాలా చక్కగా చెప్పారు. ఇట్ ఈస్ ఎక్సలెంట్. మళ్ళీ మనం నేర్చుకోవడానికి ఎప్పుడు కూడాను మనిషి అనేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళకి నేర్చుకోవడం ఆగిపోయిందంటే వాళ్ళ యొక్క ఎదుగుదల లేదనమాట. ఎవ్రీ డే అండ్ ఎవ్రీ టైమ్ టిల్ అవర్ ఎండ్ మనం నేర్చుకునే ఉండాలి ఏదో కొత్త విషయం. ఇప్పుడు చూడండి, ఈ కోవిడ్ టైంలో మనం ఎంత నేర్చుకుంటున్నాం అంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టైం ఫర్ అస్ టు లెర్న్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇవందరి జూమ్ కనెక్షన్స్, తర్వాత సో మెనీ కనెక్షన్స్, ఫేస్బుక్, ఇంటర్నెట్ అంటే ముందు మనకి 4 months బిఫోర్ వీ డోంట్ నో. ఆ తర్వాత అదంతా మన పిల్లలకి అనమాట, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకే తెలిసింది. బట్ ఈవెన్ వీఆర్ ఆపరేటింగ్ వెరీ ఈజీలీ. అంటే ఇక్కడ మనకు తెలియకుండానే మనంతా చక్కగా కనెక్ట్ అయిపోయి నేర్చుకోవడం. సో నేర్చుకోవడానికి, విద్యకి, ధ్యానానికి ఎప్పుడు కూడా ఎండ్ అనేది లేదండి. సో ఆ విషయం ఈ రోజు మేము తెలుసుకున్నాము. సో వీఆర్ లెర్నర్స్ టిల్ అవర్ మనకి అది ఒక దాహం అనేది ఉండాలన్నమాట. విద్య దాహం ఉండాలి, ధ్యానం దాహం ఉండాలి. అది ఉంటేనే మనకి ఇంకా ఆటోమేటిక్ గా మంచి మనకి మన ప్రోగ్రెస్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే దాహం తగ్గిపోతుందో బట్ మనకి వీ కెన్ అజ్యూమ్ అవర్ సెల్ఫ్ మనకి ప్రోగ్రెస్ తగ్గుతుంది అని చెప్పేసి. సో ఎప్పుడు కూడా ఒక కొత్త థర్స్డే ఒక మనం విద్యను కానీ ధ్యానాన్ని కానీ ఒక జ్యూస్ లాగా అనుకోవాలి. అబ్బా ఈ రోజు మంచి 9:30 to 10 o'clock మనకు మంచి జ్యూస్ దొరుకుతుంది, మంచి ఇది అని అనుకున్నాం అనుకోండి. బట్ నేను ఇప్పుడు చెప్పాల్సినది అందరూ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కలుసుకుంటున్నాం. సో వెరీ హ్యాపీ అండి, సో హ్యాపీ. అండ్ మన మూగాంబికా దేవి మేడం గారు, నాకు మూగాంబికా దేవి అయితే రాదు, తమిళనాడులో ఎక్కువ మూగాంబికా దేవిలు ఎక్కువగా ఉన్నారు. సో అదే పేరు వస్తుంది. సో వి ఇంటరాక్ట్ యూ మ్యామ్, రియల్లీ సో హ్యాపీ టు సీ యూ. మిమ్మల్ని మీరు చూసి ఎంతో చాలా సంతోషంగా ఉంది. అండ్ యూఆర్ ఏ జేసీ ప్రెసిడెంట్, చార్టెడ్ ప్రెసిడెంట్ అన్ని కూడాను. తర్వాత మీ స్పీచ్ కొంచెం వెళ్ళకపోయాను, బట్ ఎనీవే మ్యామ్ కి ఇది ఒకటే కాకుండా అండ్ షీఈస్ హ్యావింగ్ ద అదర్ టాలెంట్స్ కూడా ఉన్నాయండి చక్కగాను. రియల్లీ సో హ్యాపీ అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ మ్యామ్. అండ్ ఎవ్రీవన్ అందరూ కూడాను చక్కగా వీడియోస్ తోని ఈ టైంలో కూడా కూర్చొని చక్కగా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు కాబట్టి అందరికి హ్యాపీ. ఎస్పెషల్లీ మా అమ్మగారు నా ఎదురుగా ఎంత చక్కగా కనిపిస్తున్నారు. అమ్మ రియల్లీ చాలా హ్యాపీగా ఉంది నీకు చూసి, నిజంగా ఇన్ని నెలలైంది కదా చూసి కూడాను. ఒక్కసారి హాయ్ చెప్తా కూడా ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ అమ్మా. అండ్ రోజు కూడా నువ్వు రావాలి, వచ్చి మా ఎదురుగా కూర్చుంటే మాకు ఇంకా ఇన్స్పిరేషన్ అనమాట అందరికి. మీ అమ్మ సో అమ్మ ఐ థింక్ మ్యూట్ లో లేనట్టు. ఓకే ఎనీవే అమ్మా, ఐ సీ యూ, వెరీ హ్యాపీగా ఉంది నాకు. ద సేమ్ వే అందరూ కూడా మా అమ్మ గురించి అక్కడ అందరూ కూడా చాలా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కడెక్కడ నుండో మనం ఉన్నాం, మన పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం చూడలేము, వాళ్ళతో మాట్లాడలేదు. సో విత్ దిస్ జూమ్ కనెక్షన్ మన అందరితో చక్కగా చేసుకుంటున్నాను. సో మేడం సమయభావం వల్ల ఇంకెక్కువగా మాట్లాడలేకపోతున్నాము అన్నా సరే. సో హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే గీతా గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడాలనుకుంటున్నారా? Hello, good evening, ma'am. గుడ్ ఈవినింగ్ మ్యామ్, చెప్పండి. Yeah, your speech was very excellent. Thank and you. the line that you said, your thoughts are electrical and your feelings are magnetic. That is very really catchy, ma'am. That line is very, very. That is the truth, ma'am. Yeah. That is the truth. Yeah. That's how we attract things into our life. That's how we create our realities, in fact. Yeah. So That's I'm about very happy to have attended your session today. It's my pleasure. Thank you so much. Thank you so much. Okay. I hope it's going to be useful for you. థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్ఫుల్ సెషన్ అక్క. నిజంగా ఈ రోజు 11 అవుతుంది అయినా కూడా ఎంత అలాగా ఉంది. ఎక్సలెంట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. Thank you ma, thank you so much. అందరికి అందరి తరపు నుంచి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. స్పెషల్ గా విశాఖ అప్లైడ్ సైన్స్ తరపు నుంచి. మరి ఇక్కడ జేసీ వాలంటీర్ క్లబ్ ప్రెసిడెంట్ మన సప్తగిరి సార్ ఉన్నారు, జేసీ అనురాధ గారు ఉన్నారు, అలాగే
అందరూ వేణుగోపాలరావు గారు ఉన్నారు, అందరూ కూడా సత్సాంగత్యంలో ప్రతిరోజు పాల్గొంటున్నారు. జేసీ ప్రెసిడెంట్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ ఈ ప్రెజెన్స్ లో మేము చేస్తున్నందుకు థ్యాంక్ యూ. రేపు కూడా మళ్ళీ ఇలానే కలుసుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. Thank you.